लाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारे लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. ఇస్కాన్ భక్తులందరికీ స్వాగతం. మీరందరూ వైష్ణవులు కృష్ణ కథ వినడానికి వచ్చారు. మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామం. మనకి దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుపాద. हरे कृष्ण प्रभु जी प्रणामालु। हरे कृष्ण प्रभु जी प्रणामालु। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणमालु। సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 3:3:20. हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుపాద. ఓకే, శ్రీమద్ భాగవతం 3వ స్కందం 3వ చాప్టర్ 20వ శ్లోకం. 3:3:20. ఎవరన్నా ఒక డివోటి కాలం రిపీట్ చేయండి. స్నిగ్ధస్మితావలోకేన स्निग्धस्थितावलोकेन वाचा पीयूषकल्पया वाचा पीयूषकल्पया चरित्रेण चरित्रेणानवद्येन चरित्रेणानवद्येन
శ్రీనికేతేన చాత్మనా శ్రీనికేతేన చాత్మనా స్నిగ్ధస్మితావలోకేన స్నిగ్ధస్థితావలోకేన వాచా పీయూషకల్పయా వాచా పీయూషకల్పయా చరిత్రేణానవద్యేన చరిత్రేణానవద్యేన శ్రీనికేతే శ్రీనికేతేన చాత్మనా శ్రీనికేతేన చాత్మనా స్నిగ్ధస్మితావలోకేన స్నిగ్ధస్థితావలోకేన వాచా పీయూషకల్పయా వాచా పీయూషకల్పయా చరిత్రేణానవద్యేన చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా శ్రీనికేతేన చాత్మనా. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పొచ్చు. Thank you, కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. నిఘ్నస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ వద్యేన శ్రీనికేతేన చాత్మన. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. స్నిగ్ధాస్మతవలోకేన తావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ నవద్యేన శ్రీనికేతేన చాత్మన. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సిందాస్మిత అవలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ అనవద్యేన శ్రీనికేతేన చ ఆత్మన. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయ చరిత్రేణ నవద్యేన శ్రీనికేతేన చాత్మన. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ నవద్యేన శ్రీనికేతేన చాత్మన. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణ వద్యేన శ్రీనికేతేన ఆత్మనా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణానవాద్యేన శ్రీనికేతేన చాత్మన. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమద్ భాగవతం 3:3-20. స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. He was there in his transcendental body, the residence of the goddess of fortune, with his usual gentle and sweetly smiling face, his nectarian words, and his flawless character. తాత్పర్యము: తన మృదు మధుర దురహాస వదనముతోను అమృత వాక్కులతోను హరే కృష్ణ ప్రభుజీ. చదవాలా ప్రభుజీ? మీరు ఆల్రెడీ చదివారు కదా మాతాజీ.
శ్లోకం చదివాను. ఎస్. తాత్పర్యము తన మృదు మధుర దురహాస వదనముతోనూ అమృత వాక్కులతోనూ నిష్కలంక స్వభావముతోనూ ఆ దేవదేవుడు దివ్య దేహ లక్ష్మీదేవి నివాసము విలసిదుడై ఉండెను. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాద్కి జయ. సాంఖ్య తత్వపు సత్యమునందు స్థితుడైన కారణమున శ్రీకృష్ణుడు అన్ని విధములుగా భౌతిక తత్వము నుండి విడివడి ఉండెనని గడిచిన శ్లోకమున తెలుపబడింది. ప్రస్తుత శ్లోకమున అతడు లక్ష్మీదేవి నివాస స్థానమని వర్ణింపబడుచున్నది. ఈ రెండు విషయములు ఏమాత్రము పరస్పర విరుద్ధములు కావు. శ్రీకృష్ణ భగవానుడు గౌణ ప్రకృతి యొక్క వైవిధ్యము నుండి విడివడి ఉన్న ఆధ్యాత్మిక ప్రకృతి అంతరంగ శక్తి యొక్క నిత్య ఆనందమయ భోగమునందు మాత్రము నిలిచియే ఉండును. అల్పజ్ఞుడైన వాడు ఈ బాహ్య అంతరంగిక శక్తుల నడుమ భేదమును అవగతము చేసుకొనజాలడు. భగవద్గీత యందు అంతరంగ శక్తి అనున్నది పరాశక్తి అని వర్ణింపబడినది. విష్ణు పురాణనందు కూడా విష్ణు భగవానుని అంతరంగ శక్తి పరాశక్తి అని వర్ణితమైనది. అనగా భగవానుడెన్నడూ పరాశక్తి సాంగత్యము నుండి విడివడబోడు. పరాశక్తి మరియు ఆమె ప్రకటములు బ్రహ్మ సంహిత 5.37 అందు ఆనంద చిన్మరసయ ఆనంద చిన్మయ రస ప్రతిభావతాబే అనుచు వర్ణింపబడినది. భగవానుడు అట్టి దివ్యానందము నుండి లభ్యమైన రసము రుచి నందు నిత్యముగా రమించుచు దానిని పూర్తిగా ఎరిగియుండును. గౌణశక్తి యొక్క వైవిధ్యమున నిరసించుట ఎనున్నది ఆధ్యాత్మిక జగపు వాస్తవమగు దివ్యానందమును నిరసించినట్టు అగత్య పరచబోదు. కనుకనే భగవానుని మృదు స్వభావము, మందహాసము స్వభావము మరియు అతనికి సంబంధించిన అన్నీయును దివ్యములే. అంతరంగ శక్తి యొక్క అట్టి వ్యక్తీకరణలు సత్యమై ఉన్నవి. ఆ సత్య పదార్థపు భౌతిక ఛాయ మాత్రము తాత్కాలిక ప్రాధాన్యమై ఉన్నది. సరి అయిన జ్ఞానముతో ప్రతి ఒక్కరును అద్దాన్ని నుండి విడివడివలసి ఉన్నది. ఓకే, సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు? బేసికల్లీ మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎప్పుడైతే దుర్యోధనుడు విదురుణ్ణి మాటలు అంటాడు అనమాట. సో విదురుణ్ణి కన్సల్టేషన్కి పిలుస్తాడు ధృతరాష్ట్రుడు, ఏం చేయాలి ఈ టైంలో అంటే. అప్పుడు ధర్మరాజు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు అనమాట. విదురుడు పూర్వజన్మలో యాక్చువల్లీ యమధర్మరాజు. సో విదురుడు ఏం చెప్తున్నాడంటే, ఇది నీ రాజ్యం కాదు, ఇది పాండవుల రాజ్యం, దాన్ని నువ్వు సగభాగం చేసావు, సగభాగం నువ్వు పెట్టుకొని వాళ్ళకి అడవులు వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళ అడవుల్ని సైతం ఇల్లు కట్టుకొని అన్ని బాగా ఇంద్రప్రస్థం కట్టుకొని ఉంటే మళ్ళీ జూదం ఆడించేసేసి అది అపహరించి వాళ్ళను అడవులకు పంపించావు. సో ఇప్పుడు వాళ్ళ అడవిలో 13 సంవత్సరాలు అజ్ఞాతవాసం అన్ని పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడం మంచిది అని చెప్తున్నారనమాట. సో ఇట్లా చెప్తుంటే ఇమ్మీడియట్లీ దుర్యోధనుడు లేచి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. దురుసుగా అన్ని వైష్ణవ అపరాధ చెడు మాటలు అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి విదురుడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో యాక్చువల్లీ ఎవరైనా డివోటీస్ని ఎస్పెషల్లీ కృష్ణ భగవాని భక్తులని ఉత్తమ భక్తులని నిందించడం కానీ చేశారంటే ఇప్పుడు వాళ్ళ రాజ్యంకి ఏమైపోయింది, వాళ్ళ రాజ్యంలో అందరూ చనిపోయారు, ప్లస్ వాళ్ళ రాజ్యము వాళ్ళది అన్నీ కూలిపోయాయి. సో అట్లాగే వైష్ణవ అపరాధంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
వీళ్ళు చిన్న డివోటియా, వీళ్ళు పెద్ద డివోటియా అనేది కాకుండా ఎవరైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా మనము ఏ డివోటీతోనైనా కూడా ఏదైనా మనం అనరాంది అన్నాము, అనకూడని విధంగా అన్నాము, కొంచెం దురుసుగా చెప్పాము సమాధానం, అట్లా మనకి ఏమైనా కొంచెం అనిపించినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని అడగాలన్నమాట. సో అట్లా దుర్యోధనుడు ఆ విధంగా అట్లా మాట్లాడినప్పుడు విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయి విదురుడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇదే మంచి సమయం, ఇదే మంచి ఛాన్స్ నాకు. విదురుడు ఏంటి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మహాభారతానికి ప్రైమ్ మినిస్టర్ ఆయన. సో ఆయన ఎంత పలుకుబడి ఉంది, ఎంత పెద్ద భవనం ఉంది ఆయనకి, ఎంత ధనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇదే టైం అని చెప్పేసి తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. సో అలా వెళ్తూ 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 తీర్థయాత్రల్లో ఉద్ధవుని కలుస్తారు. సో ఉద్ధవుని కలిసేసి ఉద్ధవుడితో మాట్లాడుతూ, ఉద్ధవుడు ఒకసారి కృష్ణ భగవానుని గురించి చర్చకు తీసుకురాగానే కృష్ణ భగవాను తలుచుకొని ఆయనే మొత్తము కృష్ణ భగవానుని మయంలో ఉంటాడనమాట. ఆయనే మొత్తము ఏడుస్తున్నాడు, ప్లస్ ఆయన నోట్లో నుంచి మాట రావట్లేదు, వెంట్రుకలన్నీ నిలబడి ఉన్నాయి. అంటే కృష్ణ భగవానుని ఆలోచనలో అంత ఆనందంగా ఉన్నాడు అనమాట. ఒక ముహూర్త పాట అలా ఉంటాడు, 45 minutes, 45 నిమిషాలు. సో అప్పుడు తేరుకున్న తర్వాత విదురుడు అనుకుంటాడు అనమాట, ఇతను ఎంత ప్రియ డివోటీ అని చెప్పేసి. నిజంగా ఉద్ధవ చాలా ఎగ్జాల్టెడ్ డివోటీ. ఈవెన్ పాండవాస్, అర్జునుల కంటే కూడా ఉద్ధవుడి పొజిషన్ భక్తిలో ఇంకా పెద్దదన్నమాట. ఇన్ఫాక్ట్ భగవంతుని యొక్క భార్యామణులందరూ కూడా, ఈ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా 16,000 మంది వీళ్ళందరూ అనుకుంటారనమాట, కృష్ణ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు ఉద్ధవ్ తోటి, ఉద్ధవ ఎంత అదృష్టం, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు ఆయనకు ఎంత టైం ఇస్తున్నాడు అని చెప్పేసి. సో అట్లా ఉద్ధవుడు ఇంకా ఒక దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి అట్లా గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట భగవంతుని గురించి. సో అట్లా ఆయనే యదువంశం గురించి అన్ని గుర్తు తెచ్చుకొని, భగవంతుడు వ్రజలీలలో ఏమేమి పాస్ టైమ్స్ చేశాడు, ఏమేమి లీలలు చేశాడు, భగవంతుని యొక్క పుట్టుక ఎలా వచ్చింది, మధుర నుంచి బృందావనం ఎలా వెళ్ళాడు, వ్రజదాన్లో ఏ పాస్ టైమ్స్ చేశాడు, చిన్నతనంలో ఎటువంటి పాస్ టైమ్స్ లీలలు చేశాడు, అతను పిల్లల గ్రోవ్ ఎలా ఊదేవాడు. సో ఇట్లా అవన్నీ తలుచుకుంటున్నాడు అనమాట. రకరకాల రాక్షసుని ఎలా చంపాడు, కాళియాన్ని ఎలా చంపాడు, గోవర్ధనగిరి ఎలా ఎత్తాడు, రాసలీల ఎలా చేశాడు, ఇవన్నీ ఆలోచిస్తూ మళ్ళీ భగవంతుని యొక్క బృందావన్ లీలాలోకి ఎంటర్ అయిపోతున్నాడు అనమాట. కంసాన్ని ఎలా చంపాడు, ఎడ్యుకేషన్ ఎలా తీసుకున్నాడు, ఆ తర్వాత నగ్నజీతి, ఆమెను ఎలా వివాహం చేసుకున్నాడు, ఆ తర్వాత సత్యభామ పారిజాత వృక్షం కోసం ఎలా హెవెన్ అంటే స్వర్గలోకానికి ఎలా వెళ్ళాడు, నరకాసురుని ఎలా చంపాడు, నరకాసురుడు బంధించిన 16,100 మందిని అందరూ అక్కడ అందరినీ బంధిస్తాడు అనమాట నరకాసురుడు. సో వాళ్ళందరూ అనుకుంటున్నారు, మమ్మల్ని ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసేసి ఇలా బంధించాడు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, రైట్ కదా. ఒకసారి ఎవరన్నా మనం సంబంధాలు చూసేటప్పుడు ఒక ఆమె కిడ్నాప్ చేశారు, ఎవరన్నా కిడ్నాప్ చేసి ఒక 5 నెలలు, 1 సంవత్సరం పాటు బందీగా ఉంచారు అని అనుకుంటే ఇంకా అమ్మాయికి పెళ్ళి అవుతుందా? కాదు. సో అట్లా వీళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట, 16,100 మంది వీళ్ళందరూ అల్లాడుతున్నారు, ఇంకా మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, మా పరిస్థితి ఎట్లా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వేడుకుంటున్నారు కృష్ణ భగవానునికి. సో అలా వేడుకున్నప్పుడు ఆర్తబంధు కృష్ణ భగవానుడు ముందుకు వచ్చేసి వాళ్ళందరినీ వివాహం చేసుకుంటాడు. సో కృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క ఆర్తం, వాళ్ళ యొక్క బాధ, ఇంకెవరు వీళ్ళని పెళ్లి చేసుకోరు కదా అని చెప్పేసి కృష్ణ భగవానుడే డైరెక్ట్ గా స్వీకరిస్తాడు. సో అలా స్వీకరించిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, కృష్ణ ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, నేను కూడా చేసుకుంటానని అనే వాళ్ళు ఉన్నారు కొందరు. సో కృష్ణ ఏం చేశాడు, 16,100 మంది, 16,108 మందిని పెళ్లి చేసుకొని ఆ 16,108 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహం నిర్మించాడు. గృహం అంటే పెద్ద ప్యాలెస్, ఒక పెద్ద రాజమహల్, అందులో వజ్ర వైడూర్యాలతో సహా ఉంది అన్నమాట, అన్ని ఫెసిలిటీస్.
అందులో కృష్ణ కూడా ఏం చేశాడు, 16,108 కృష్ణాల్లాగా విడిపోయి ఒక్కొక్క భార్యతో ఎల్లప్పుడూ అక్కడ ఉండి వాళ్ళతో కాపురం కూడా చేశాడు అనమాట. అలా కాపురం చేసి వాళ్ళకి పిల్లల్ని కూడా కన్నాడు అట్లా. సో భగవంతుడు ఇప్పుడు 16,000 మంది పెళ్లి చేసుకున్నారంటే ఒక భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో భార్య వెయిట్ చేస్తుంది అని కాదు. అందరికీ సైమల్టేనియస్గా ఒకే టైంలో కృష్ణ వాళ్ళందరితో ఉన్నాడు, ఒకే టైంలో వాళ్ళందరితో తిరుగుతున్నాడు అట్లా అన్నమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం. సో అలా చేసుకున్న తర్వాత ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ తర్వాత కాలయవన, జరాసంధ, శాల్వ వీళ్ళందరూ అటాక్ చేసినప్పుడు ఏమైంది అవన్నీ తలుచుకొని సంబర, ద్వివిధ, బాణ, ముర, బల్బల, దంతవక్ర వీళ్ళందరి గురించి ఎలా చంపాడు కృష్ణ భగవానుడు, కురుక్షేత్ర బ్యాటిల్ ఎలా జరిగింది. ఆ తర్వాత దుర్యోధనుడిని భీముడు తొడలు చరిచి మరీ చంపుతాడనమాట, తొడలు కొట్టి. సో ఆ రక్తం మడుగులో ఉన్న దుర్యోధను చూసి కృష్ణకు కూడా సంతోషంగా అనిపించదు. ఎందుకు? కృష్ణ అందరి శ్రేయోభిలాషి. సో సమస్సర్వేషు భూతేషు మద్భక్తే లభతే పరా. సమస్సర్వేషు భూతేషు అందరికీ సమంగా ఉంటాడు కృష్ణ, ప్లస్ అందరితో ఈక్వల్ గా. సో అట్లా అనమాట. ప్లస్ కృష్ణ ఎందుకు అప్పుడు సంతోషంగా ఉండడు? 2 రీజన్స్. ఒకటి, ప్రతి ఒక్కరు కృష్ణ భగవానుని యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవాంశో అందరూ కృష్ణ భగవానుని యొక్క అంశలు. సో అందరూ కృష్ణ భగవానుని యొక్క అంశాలు అయినప్పుడు ఒక అంశ బాధతో తలడిల్తుంటే కృష్ణకు సంతోషంగా ఉండదు కదా, అదొకటి. రెండోది, ఓకే ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్రాల్లో వీళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు యదు డైనాసిటీ, యదు వంశంలో చాలా మంది ఉన్నారు, చాలా బలవంతులు ఉన్నారు, ఇంకా వాళ్ళ భూభారం ఇంకా ఉంది వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళని ఇలా అన్నట్టు ఆలోచిస్తున్నాడు అనమాట. సో భూమికి ఇంకా యదుస్ ఇంకా భారంగా ఉన్నారు అని చెప్పేసి. ఆ తర్వాత భగవంతుడు యదు వంశం కూడా ఎలా అస్తమించిపోవాలో అది కూడా ప్లాన్ చేశాడు. ఇదంతా తలుచుకుంటున్నాడు ఉద్ధవ. కృష్ణ భగవానుడు ద్వారకాలో ఉన్నప్పుడు, మహారాజ్ యుధిష్ఠిర్ ఎంపరర్ గా ఉన్నప్పుడు ఆయన కింద ఆయన పనిచేసేవాడు. ఇప్పుడు చక్రవర్తి ఎవరు? యుధిష్ఠిర్ మహారాజ్. మొత్తం భూమండలానికి చక్రవర్తి యుధిష్ఠిర్. ఆ యుధిష్ఠిర్ చక్రవర్తిత్వంలో అతని కింద ఉన్నట్టుగా ఉంటున్నాడు కృష్ణ భగవానుడు. చూడండి ఎంత భక్తులంటే ఎంత వినమ్రత చూడండి. ఆ తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు? పాండవులను ఏమి చేయలేడు అని చెప్పేసి అర్ధరాత్రి వాళ్ళు పడుకుంటే వాళ్ళు పాండవులు అని చెప్పేసి వాళ్ళందరినీ తలలు నరికేస్తాడు. సో తెల్లారు లేచి చూసే వరకు వాళ్ళందరూ పాండవుల యొక్క పిల్లలు. సో ఇంకా పిల్లల్ని చనిపోయారని ఏడుస్తూ వాళ్ళందరూ ఉంటారనమాట. అప్పుడు అశ్వత్థామ ఇంకా నేను చేయాల్సిన ఇంకా ఉందని ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని తీసి ఉత్తర గర్భం పైకి వేస్తాడనమాట. సో ఉత్తర గర్భంలో ఎవరు పెరుగుతున్నారు? అభిమన్యుడు పెరుగుతున్నాడు. ఎవరు? అర్జునుడి యొక్క మనవడు. సో అప్పుడు ఉత్తర ఏడుస్తూ ఉంది, గట్టిగా ఏడుస్తుంటే అప్పుడు కృష్ణ ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ గర్భం లోపలికి వెళ్ళి రక్షిస్తాడు. సో అది ఆ ఎపిసోడ్ తలుచుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన పరీక్షిత్ మహారాజు ప్రభుజీ. ఎస్ పరీక్షిత్ మహారాజ్. ఎస్ అభిమన్యుడు చనిపోతాడు వారిలో. అభిమన్యుని యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజ్. సో మహారాజ్ యుధిష్ఠిర్ ఈ విధంగా అందరూ వాళ్ళ యొక్క తమ్ములతో కలిసి రూల్ చేస్తున్నాడు. తర్వాత భగవంతుడు వాళ్ళతో 3 అశ్వమేధ యాగాలు చేయిస్తాడు అనమాట. సో అక్కడి వరకు మనం చూసాము. ఈరోజు 20వ శ్లోకం. సో 20వ శ్లోకం చదివే ముందు 19వ శ్లోకం ఒక్కసారి చదువుదాం. భగవానపి విశ్వాత్మా లోకవేద పతానుగా కామాంశి సేవే ద్వార్వత్యాం అసక్త సాంఖ్యమాస్థితః. Simultaneously, the personality of Godhead enjoyed life in the city of Dwarka
strictly in conformity with the Vedic customs of the society. He was situated in detachment and knowledge as enunciated by the Sankhya system of philosophy. So, ఒకేసారి భగవంతుడు కృష్ణ భగవానుడు అతడు సాంఖ్య యోగ పద్ధతి ప్రకారం ఎలా నడుచుకోవాలో ఆ విధంగా డిటాచ్మెంట్ లో ఉన్నాడు, అంటే నిస్సంగత్వంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, కృష్ణ భగవానుడికి నిస్సంగత్వం ఎంత ఉంటుంది అంటే అన్నిట్లలో కృష్ణ భగవానుడు టాప్. అందరు ధనవంతుల్లోకెల్లా ధనవంతుడు కృష్ణ. అందంగా ఉన్న వారిలో అందరికంటే అందమైన వాడు కృష్ణ. బలవంతుల్లో అందరికంటే బలమైన వాడు కృష్ణ. అలాగే కీర్తి, ఎవరికెవరికి ఎంత కీర్తి ఉందో అందరి కీర్తిమంతుల్లో అందరికంటే ఎక్కువ కీర్తి కృష్ణదే. ఇవే కాదు, అందరికంటే రినౌన్స్డ్, ఎవరైతే సన్యాసం తీసుకొని అన్ని వదిలేస్తారో, సంగత్వం లేకుండా నిస్సంగత్వంలో ఉంటారో, వాళ్ళందరిలో కూడా కృష్ణ అందరికంటే ఎక్కువ. అంటే చూడండి, కృష్ణకి 1,000,000 కోటి లక్ష్మీదేవిలు ఆయనకు పాదసేవ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ధనవంతులు చూస్తే వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం, చిన్న కటాక్షం, ఒక రెప్పపాటు కనెక్షన్, ఒక చిట్టికెడు, ఒక మెరుపు లాగా చిన్న బ్లెస్సింగ్ అలా వచ్చింది అనుకోండి, వాళ్ళకు కోట్లు కోట్లు లక్షల కోట్ల ధనం వస్తుంది. సో అలాంటిది డైరెక్ట్ 1,000,000 కోటి లక్ష్మీదేవిలు కృష్ణ భగవానుని యొక్క పాదాలను మసాజ్ చేస్తున్నారు. సో కృష్ణ దగ్గర ఎంత ఆపులెన్స్ ఉండాలి, ఎంత ధనం ఉండాలి. సో అంత ధనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కృష్ణకి, అన్ని బలము కీర్తి అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆయన ఏంటి, రినౌన్స్డ్, అన్నిటికీ వదిలేసి ఇమ్మీడియట్ గా ఏది లేకుండా ఉన్నవాడిగా ఉండగలుగుతాడు అనమాట. సో అది కృష్ణ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, 19వ శ్లోకంలో, ఒకే సమయంలో దేవాది దేవుడు అందరి కుటుంబంలో అందరూ 16,108 భార్యలతో ఉంటూ వాళ్ళతో కాపురం చేస్తూ ప్లస్ డిటాచ్డ్ గా ఉన్నాడు. చాలాసార్లు మనకి ప్రశ్న వస్తుంది, మనం ఎలా ఉండాలి డిటాచ్డ్ గా, ఫ్యామిలీ ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, మన నిస్సంగత్వంలో ఎలా ఉండాలి, కృష్ణ ఎలా ఉన్నాడు, దానికి ఇక్కడ ఆన్సర్. సో ఒకేసారి ఆయనే వాళ్ళందరితో కాపురం చేశాడు, కాపురం చేస్తూ భోగం అనుభవిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం సాంఖ్య తత్వ సిద్ధాంతం ప్రకారం వైరాగ్యం కూడా ఉంది. దాని తర్వాత ఈ రోజు శ్లోకంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూష కల్పయా చరిత్రేణ వద్యేన శ్రీనికేతేన చాత్మనా. తన మృదు మధుర దురహాస వదనముతో అమృత వాక్కులతోనూ నిష్కలంక స్వభావముతోనూ ఆ దేవదేవుడు దివ్య దేహ లక్ష్మీదేవి నివాసము విలసితుడై ఉండెను. సో ఈ రెండు చూస్తే మనకు ఏమనిపించవచ్చు, ఎవరికన్నా ఫస్ట్ టైం ఇలా చదువుతుంటే, ఓకే ఆల్రెడీ సాంఖ్యయోగం అంటున్నాడు, అన్నిటికీ దూరంగా ఉన్నాడు అంటున్నాడు, ప్లస్ ఎవరికి అటాచ్మెంట్ లో లేడు, సంగత్వంలో లేడు అని చెప్తున్నారు కృష్ణ. మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ఆయనే మందహాసము మధురమైన వాక్కులతో ఇట్లా ఉంటున్నాడు. ఎలా ఈ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కదా అని అనిపించవచ్చు. సో దీనికి శిల ప్రభుపాద్ మనకు పర్పోర్ట్లో ఏం రాస్తున్నారు, పరాశక్తి. సో భగవంతుడికి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అనే 3 శక్తులు ఉన్నాయన్నమాట. సో భగవంతుని యొక్క మనందరము తటస్థ శక్తులం. సో మనందరం కూడా ఎక్స్పాన్షన్స్. అట్లాగే భగవంతుని యొక్క అంతరంగ శక్తి, తర్వాత బహిరంగ శక్తి. ఈ బహిరంగ శక్తి ఎవరు, దుర్గాదేవి. అంతరంగ శక్తి ఎవరు, రాధారాణి. సో అట్లా డివోటీస్ గా మనం ఎప్పుడైతే భక్తియుత సేవలు తీసుకుంటామో మనందరము భగవంతుని యొక్క అంతరంగ శక్తి ఆధ్వర్యంలో ఉంటాము, మనం పర్ఫెక్ట్ గా భక్తిలో స్థిరంగా ఉంటే. లేకపోతే మనం ఏమవుతుందో, మనం కూడా బెవిల్డర్మెంట్ అవుతున్నాం. ఎందుకు, కృష్ణ భగవాన్ యొక్క బహిరంగ శక్తి ద్వారా. మమ మాయ దురత్యయ, ఇది చాలా భయంకరమైన శక్తి కృష్ణ భగవాన్. దీన్ని దాటడం మనం చాలా కష్టం. మయాధ్యక్షేణ ప్రకృతి
సూయతే సచరాచరం. సో భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుంది. సో ఇటువంటి శక్తులు ఉన్నాయన్నమాట. సో కృష్ణ ఎప్పుడైనా ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ గా అనిపించినప్పుడు కృష్ణ భగవానుడు తన అంతరంగ శక్తిలో ఆ ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన ఏమైనా లీలలు చేయొచ్చు, ఆయన ఏదైనా అనుభవించవచ్చు కూడా. రైట్, చాలా మంది అంటారు ఏమని, ఓ కృష్ణ ఏంటి అందరి ఇళ్లలోకి వెళ్ళి దొంగిలిస్తున్నాడు, అదేం దేవుడు అని చెప్పి అనవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 5 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఒక ధనికుడికి 5 ఇల్లులు ఉన్నాయి. 5 ఇళ్లలో 5 కిచెన్స్ పెట్టుకున్నాడు. ఒక ఇంటికి వెళ్ళి ఇంకో రోజు ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడ టీ చేసుకొని తాగుతున్నాడు. ఆయనదే ఆ ఇల్లు, ఆయనే టీ చేసుకుంటున్నాడు, ఆయన తాగుతున్నాడు, మీకేంటి ప్రాబ్లం? ఇంకో ఇంటికి వెళ్ళేసి అక్కడ భోజనం కిచెన్లో అన్నం వండుకొని తింటున్నాడు. మనం అంటామా ఓ ఆయన రోజు ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడని? 5 ఇల్లులు ఆయనే. సో కృష్ణ ఇక్కడ ఉన్న అన్ని ఇల్లులు ఎవరి? కృష్ణవి మొత్తం. ఈశావాస్యమిదం సర్వం యత్కించాం జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మాగృత కస్య సిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ ఉన్నదంతా కృష్ణ భగవానుడిదే. సో కృష్ణ ఒకరింటికి వెళ్ళేసి ఆయన వెన్న దొంగిలిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అన్ని ఇల్లులు అతనివే. సో అతను ఎక్కడి నుంచి ఏది తీసుకున్నా కూడా అంతా కృష్ణదే. సో కృష్ణ ఆయన అంటాడు అనమాట, నేను ఎక్కడ దొంగిలించలేదు అని చెప్పేసి. అది నిజమే, ఎందుకు? అన్ని కృష్ణయే కాబట్టి. ప్లస్ కృష్ణ కూడా ఎందుకు దొంగిలిస్తున్నాడు? వాళ్ళందరూ ఆ వెన్న కృష్ణ కోసమే చేసి రెడీగా పెడుతున్నారు అనమాట. కృష్ణ ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు టేస్ట్ చేస్తాడు అని చెప్పేసి. సో ఇదంతా భక్తుల యొక్క ప్రేమ, కృష్ణ భగవానుడి యొక్క ఆ భక్తుల యొక్క ప్రేమను బట్టి కృష్ణ భగవానుడు కూడా రెసిప్రొకేట్ చేస్తున్నాడు అన్నమాట. సో అది ఇక్కడ జరిగేది. సో ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారు, కృష్ణ దొంగతనం చేస్తున్నాడు, దేవుడు ఇలా చేయొచ్చా, దేవుడు అబద్ధం చెప్పొచ్చా, దేవుడు ఇలా యుధిష్ఠిర్తో అబద్ధం చెప్పించొచ్చా, ఇలాంటి మాట్లాడతారు అనమాట. సో భగవంతుడు ఏమైనా చేయగలుగుతాడు. భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో అట్లా అనమాట. సో మనం కూడా ఏం చేయాలి, భగవంతుడు మనకి ఏమేమి చెప్తున్నాడో అది మనము తీసుకోవాలన్నమాట. సో అది ఈరోజు యొక్క ఈ శ్లోకం. సో ఇప్పుడు ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. శిల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. మన దర్శన టైం వరకు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి, కమెంట్స్ కానీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా ma'am. చాలా బాగుంది ప్రభుజీ. ఈ రోజు శ్లోకం చాలా బాగుంది, చాలా బాగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. గురు మహారాజ్ కి జయ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. ఒక వ్యక్తికి 5 ఇండ్లు ఉంటాయి. 5 ఇండ్లలో తనది ఒక మార్నింగ్ టీ, మధ్యాహ్నం భోజనం, ఇంకో ఇంటికి తింటే ఎవరైనా ఏమైనా అంటారా అనేది ఉపమానం బాగుంది మా ప్రభుజీ, నాకు నచ్చింది. కృష్ణుడు అంతా ప్రపంచం అంతా తనదే కదా. ఎస్ ఎస్. సో కృష్ణ ఇలా ఎలా చేస్తాడు, మనకి ఏమని చెప్తున్నాడు, రాముడు ఇలా ఉన్నాడు. చాలా మంది రాముడి దగ్గర ఓకే అంటారు, కానీ కృష్ణ దగ్గరికి వచ్చే వరకు అన్ని మాట్లాడుతుంటారు. సో అప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మొత్తం ఉన్నదంతా కృష్ణదే యాక్చువల్లీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు, కామెంట్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, 16,108 మంది రాజకుమార్తెలు, అష్టభార్య తర్వాత మళ్ళీ ఈ గోపికలు కూడా ఏమంటారు ప్రభుజీ? మరి గోపికలు కూడా ఉంటారు కదా కృష్ణ ఎంబడి? ఎస్ మాతాజీ. సో ఈ గోపికలందరూ కూడా ఎవరంటే, కొందరు మునిచారి గోపీస్, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట రాముడి కాలంలో. సో రాముడు ఎప్పుడైతే రామచంద్ర లీలలో వచ్చినప్పుడు ఈ ఋషులు వీళ్ళందరూ, మునులు వీళ్ళందరూ తీవ్రమైన తపస్సులు చేస్తున్నారనమాట భగవంతుణ్ణి పొందడం కోసం.
ఇప్పుడు మనమైతే ఎట్లాగో డివోషనల్ సర్వీస్ స్టార్ట్ చేసి మనం చాంటింగ్ చేస్తున్నాము కదా, ఆ విధంగా వాళ్ళు ఇంకా సీరియస్ గా భగవంతుని ఆ, లో లీనమైపోయి భక్తి చేస్తున్నారు. అప్పుడు రామలక్ష్మణ సీత మాత వీళ్ళు ముగ్గురు నడుస్తుంటే వాళ్ళందరూ చూసి అసలు రాముడితో చాలా బాగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అట్రాక్ట్ అయిపోయి ఎంత సౌందర్యంగా ఉన్నాడు రాముడు అని చెప్పేసి. అట్లా అట్రాక్ట్ అయినప్పుడు రామచంద్ర ఏం చేశాడు, ఏకపత్ని వ్రతుడుగా తీసుకున్నాడు కాబట్టి వాళ్ళందరికీ చెప్తాడనమాట, ఈ అవతారంలో నేను మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేయలేను, మీరు నెక్స్ట్ జన్మలో ఆ వాళ్ళందరికీ అనిపిస్తుంది ఓ కృష్ణ రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ చెప్తారనమాట, నేను నెక్స్ట్ జన్మలో నేను కృష్ణ రూపంలో వస్తాను, అప్పుడు మీరందరూ గోపీస్గా వస్తారని చెప్పేసి. సో అప్పుడు ఆ విధంగా వాళ్ళందరికీ ఇస్తారనమాట. ఇంకోటి బృందావన్ లీలలో సి ఒకటి పరకీయ రస, ఇంకోటి స్వకీయ రస. సో స్వకీయ రస అంటే ఎవరైతే భార్యాభర్తలు పెళ్లి చేసుకొని అనుభవించే రస స్వకీయ. పరకీయ రస అంటే ఏంటి, ఒక ప్రేమికుడు. సో ఆ విధంగా ఈవెన్ రాధారాణి కృష్ణ వాళ్ళు మ్యారేజ్ అయినా కూడా పరకీయ రస కోసం ఆ యొక్క రస అనుభవించడం కోసం బృందావనంలో ఈ లీలలు చేస్తున్నాడు కృష్ణ భగవానుడు. సో ఇప్పుడు ఈ గోపీస్ అందరూ కూడా ఎవరు, రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. యాక్చువల్లీ లక్ష్మీదేవి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్. సో రాధారాణి నుంచి వాళ్ళందరూ ఉద్భవించిన వాళ్ళే, ఎవరు గోపీస్ అయినా సరే, లక్ష్మీదేవిస్ అయినా సరే, ఈవెన్ దుర్గాదేవి అందరూ కూడా రాధారాణి నుంచి వచ్చిన ఎక్స్పాన్షన్సే. ఎట్లాగైతే కృష్ణ భగవానుడు మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా కృష్ణ భగవానుని యొక్క ఎక్స్పాన్షన్స్ ఎలాగో, సో అట్లా లక్ష్మీదేవిస్ అందరూ కూడా రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్, ఈవెన్ గోపీస్ అందరు కూడా. సో వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుని పట్ల ఎంత ప్రేమగా ఉన్నారు అంటే, ఎంత భక్తిలో నిండి ఉన్నారు అంటే, వాళ్ళు ఏదైనా వదిలేసి కృష్ణ భగవానుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ రోజులలోనే ఇంకా కాదు, ఆ రోజులలో ఒక్కసారి ఒక స్త్రీ బయటికి వెళ్ళింది అంటే మళ్ళీ ఇంటికి వాళ్ళు రాణిస్తారా? అంటే చూడండి, వాళ్ళు ఏమేమి వదిలేసి వెళ్తున్నారు కృష్ణ దగ్గరికి, అన్ని వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ధనము, వాళ్ళ యొక్క అన్ని, ఇంకా మళ్ళీ ఇంటికి రాణిస్తారా లేరా ఏమీ చూడట్లేరు. వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ గా కృష్ణ దగ్గరికి వెళ్తున్నారు. అంటే వాళ్ళు సర్వం కంప్లీట్ కృష్ణ భగవాని కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో గోపీస్ యొక్క భక్తి అందరికంటే చాలా హైయెస్ట్ భక్తి, అది మనం ఇమిటేట్ కూడా చేయలేమన్నమాట. సో అది బృందావన్ యొక్క భక్తి. బృందావన్లో ఎంత భక్తి ఉంటుంది అంటే కృష్ణ మీద, అసలు ఇతను దేవాది దేవుడు అని కూడా మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఎవ్వరు కూడా కృష్ణ దేవాది దేవుడు అని ఊహించరు కూడా. సో దీంట్లో యాక్చువల్లీ ఒక పాస్ట్ టైం ఉంది. ఒకసారి వెంకట భట్ట అని సౌత్ ఇండియాలో ఉంటాడు. సో చైతన్య మహాప్రభు ఈ వానాకాలంలో ఒకసారి అటు నడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, శ్రీరంగానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు బాగా కీర్తన చేస్తున్నాడు. అప్పుడు ఆ పూజారి చూసేసి, తర్వాత హెడ్ పూజారి, సో ఈ వెంకట భట్ట వచ్చేసి మా ఇంటికి కూడా రండి అని చెప్పేసి, మా ఇంట్లో ఉండండి కొన్ని రోజులు అని చెప్పేసి అంటే చైతన్య మహాప్రభు ఒప్పుకుంటాడు. సో అది పెద్ద స్టోరీ, సింపుల్ గా చెప్తాను. అప్పుడు చైతన్య మహాప్రభు ఒకసారి అడుగుతాడు అనమాట, ఇప్పుడు లక్ష్మీదేవి ఉంది కదా, లక్ష్మీదేవి నారాయణ్ని విడిచిపెట్టి కృష్ణతో రాసలీల చేయడానికి ఎందుకు వెళ్తుంది అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు వెంకట భట్ట అంటాడు, వెంకట భట్ట ఏమంటున్నాడు, ఓ నారాయణుడికి కృష్ణకు ఏమి తేడా లేదు, ఇద్దరు ఒకటే. సో లక్ష్మీదేవి కృష్ణతో రాసలీల చేయాలనుకోవడం తప్పేం లేదు కదా, అది అది ఎలాగూ సౌశీల్యమే కదా, భగవంతుడు ఇద్దరు ఒకటి కదా అంటాడు. ఓకే, అయితే మళ్ళీ చైతన్య మహాప్రభు అడుగుతున్నాడు, ఓకే మరి అట్లయితే ఆమెకు రాసమండల్లో లక్ష్మీదేవికి ప్రవేశం ఇవ్వలే కదా గోపీస్, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఆయన అంటాడు అనమాట, మీరు దేవాది దేవులు, నాకేం తెలిసి ఈ విషయాలన్నీ, మీరే చెప్పండి అంట. సో అప్పుడు చెప్తున్నాడు అనమాట, వ్రజధాంలో ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి భక్తి ఉంది అంటే, వాళ్ళు
ఎవరైతే ఓన్లీ గోపీస్ యొక్క అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళకే రాసలీలలో ప్రవేశం ఇస్తారు. సో లక్ష్మీదేవి ఏం చేస్తుంది, పోయి ఒక శ్రీవన్, ఆ వనం అని ఉంది, ఆ శ్రీవన్లో కూర్చొని తపస్సు చేస్తుంది. ఎందుకు? రాసలీలలో ఎంటర్ కావాలని చెప్పేసి. అయినా కూడా ఆమెకి ఎంట్రన్స్ రావట్లేదు. గోపీస్ ఒక కండిషన్ పెట్టారు. ఏంటి? మీరు రాసలీలకి రావాలి అంటే మీరు కృష్ణ భగవాన్ యొక్క భార్య అనేది మర్చిపోవాలి. ఆ? కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని మర్చిపోవాలి. అంటే ఎలా మర్చిపోతారు? స్వయంగా లక్ష్మీదేవి ఎలా మర్చిపోతుంది? ఆయన నా భర్త కదా, కృష్ణ నా భర్త కదా, ఎలా మర్చిపోతుంది? రైట్. మళ్ళీ ఇంకోటి, కృష్ణాదేవాది దేవుడు అని మర్చిపోవాలి. రెండోది ఆమె భార్య అని కూడా మర్చిపోవాలి, అంటే భర్త అని కూడా మర్చిపోవాలి. సో అంటే వాళ్ళకి అంత భక్తి ఉంది అనమాట. వాళ్ళు కృష్ణాని కూడా దేవాది దేవుడు అని చూడట్లేదు. కంసుని చంపినాక అంత కుస్తీ అవన్నీ అయిన తర్వాత కూలయ పీడ వీళ్ళందరినీ చంపేస్తారు కదా కృష్ణ బలరాం. అప్పుడు గోపాస్ ఉంటారు అక్కడ. గోపాస్ ఉండేసి, ఓ ఇతను దేవాది దేవుడు, కంసుని అంత గ్రేట్, కంసున్నే చంపేస్తాడు, అంత బలవంతుణ్ణి. ఆ మన కృష్ణ అని మనం అనుకున్నాం, కానీ ఈయన దేవాది దేవుడు అంటే ఒక్కసారి నేను టెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఒక గోపా వెళ్తాడు. వెళ్ళి ఓకే ఇప్పుడు నాతో కుస్తీ పెట్టు అని అంటాడు కృష్ణతోటి. సో ఓకే, కృష్ణ ఇప్పుడు ఆయనతో కుస్తీ చేస్తూ 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 ఇద్దరు అటు ఇటు తోసేసుకుంటే కృష్ణ ఓడిపోతాడు. ఓడిపోయినాక బయటకు వచ్చి చెప్తాడు, వీడు మన కృష్ణనే, మీరు అందరూ దేవాది దేవుడు అనుకుంటున్నారు కానీ వీడు మన కృష్ణనే. అంటే వాళ్ళకి అసలు దేవాది దేవుడు అనేది కూడా మర్చిపోతారనమాట. అంత ప్రేమ ఉంది. కృష్ణ దేవాది దేవుడే, కానీ వాళ్ళ భక్తి ఎలా ఉంది అంటే కృష్ణ దేవాది దేవుడు కాదు, ఈయన మా ఫ్రెండ్. గోపాస్ అలా అనుకుంటున్నారు. గోపీస్ ఏమనుకుంటున్నారు, దేవాది దేవుడు ఇదంతా మాకు కాదు, ఇతను మా ప్రియుడు. ప్లస్ ఇంకా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, నంద మహారాజు, నందబాబా, యశోదమాత ఏమనుకుంటున్నారు, కృష్ణకి మేము అన్నం పెట్టకపోతే, సరిగా అన్నం పెట్టకపోతే ఈయన చనిపోతాడు. ఎప్పుడన్నా ఉరిమిందనుకోండి, ఉరుములు వచ్చాయనుకోండి, ఆయన దడుచుకుంటాడు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకొని ఆయనను ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు నంద మహారాజ్. కృష్ణాని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రేమ చూడండి ఎంత ఎంత ఎక్కువ ఉందో. సో ఇది మనము జస్ట్ ఇమిటేట్ చేయలేము ఇక్కడ. మనం ఏంటంటే ఇటువంటి కథలు విన్నప్పుడు ఓకే నేను కూడా రోజు ఇప్పుడు ఏం చేస్తాను, కృష్ణకి రోజు నేనే డైరెక్ట్ గా అన్నం తినిపిస్తాను విగ్రహానికి అని అట్లా చేయకూడదు. మనం అలా చేస్తే అపరాధం అవుతుంది. మనము మన భక్తి బాగా తీవ్రంగా పెరిగినప్పుడు, మన చాంటింగ్, మన భక్తి తీవ్రంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనము వ్రజధాంలో ఉన్న భక్తిలోకి మనం కూడా ఎంటర్ అవుతాం. అది వచ్చేంత వరకు, మనకు అనర్థాలు ఉన్నంత వరకు మనం భక్తి నార్మల్ గా చేస్తూ వెళ్ళాలి. సో అది దాసర లెక్కనే మనం చేయాలి సేవ. ఎస్ ఈవెన్ గోపీస్ కూడా అలాగే ఉంటారనమాట. అంతెందుకు రాధారాణి కూడా, ఒకవేళ ఎవరైనా కృష్ణ భగవానునికి సంతోషం ఎక్కువ ఇస్తున్నారా, ఆమెకి నేను దాసిగా ఉంటాను రాధారాణి అనుకుంటుంది. రైట్. రాధారాణి ఏమనుకుంటుంది, నేను ఎవరైనా కృష్ణకి ఇంకా ఎక్కువ సంతోషం ఇస్తారా, ఆమెకి నేను దాసిగా ఉంటాను అని చెప్పేసి అలా ఉంటుంది వాళ్ళ స్వభావం. సో డివోటీ స్వభావం కూడా అంతే. మనం ఎలా చూడాలి, వేరే డివోటీస్ నాకంటే మంచిగా సేవ చేస్తారు, నేను అంత సేవ చేయను, అలా ఉండాలి. మన మూడు వచ్చేసి ఓ నేను బాగా చేస్తాను, మీకంటే నేను ఎక్కువ చేస్తాను అన్నట్టుగా ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడు. అందరు డివోటీస్ ఫస్ట్ పెట్టాలి మనకంటే ముందు. సో అది గోపీ పరతుర్ పదకమలయోర్ దాసదాసాను దాసహ, ఆ విధంగా అన్నమాట. మన స్వభావం అలా ఉండి, మన యొక్క వినమ్రతాభావం అలా ఉండి, మనం భక్తిలో చాంటింగ్ చేస్తూ 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 ఉంటే ఈ బృందావన్ లీలాలు, ఇప్పుడు బృందావన్ లీలా చూసారనుకోండి, గోవర్ధన్ గిరి ఎత్తినప్పుడు వర్షం మొత్తం కురుస్తుంది. అందరూ కృష్ణ ఏమన్నాడు, అందరినీ ఆ గోవర్ధన్ పర్వతం కిందికి రమ్మన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం టెన్షన్ పడుతున్నారా, మా ఇంట్లో మా టీవీ కాలగా తడిసిపోతుందేమో, మన ఫ్రిడ్జ్ తడిసిపోతుందేమో, బట్టలు తడిసిపోతున్నాయేమో, ఇల్లు కూలిపోతుందేమో అని ఏ టెన్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నదంతా కృష్ణ కోసమే, ప్రతి ఒక్కటి కృష్ణ కోసమే. వాళ్ళు తినేది కృష్ణ కోసమే, వాళ్ళు ఏమన్నా ఆడేది కృష్ణ కోసమే, వాళ్ళు కట్టుబాట్లు ఏమన్నా కట్టుకున్నా, వాళ్ళు అలంకరించుకున్నా కృష్ణ కోసమే. ప్రతి ఒక్కటి కృష్ణ తృప్తి అర్థమే వాళ్ళు చేసేది. ఇన్ఫాక్ట్ కృష్ణ బృందావన్ నుంచి అక్రూర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏవేవి ఉన్నాయో అందరూ వ్రజవాసీస్ ప్రతి ఒక్క వస్తువును
అమ్మేసి ఓన్లీ కృష్ణ భగవాను కోసమే ప్రేయర్స్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఆయన యొక్క హెల్త్ కోసము, కృష్ణ భగవానుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి. వాళ్ళందరూ అంత బీదరికంలోకి అయిపోయినా కూడా ఇంకా కృష్ణ కోసమే చేస్తున్నారు అనమాట. సో అది అన్పారలల్డ్ లవ్. ఇంకా వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా భక్తిలో, ప్రేమలో ఇంకెవరు అధిగమించలేరు. అందులో ఇంకా గోపీస్ ఇంకా హైయెస్ట్. సో ఇది మన నరహరి చక్రవర్తి చెప్పారన్నమాట. ఆరాధ్యో భగవాన్ బ్రజేశతనయ స్తద్ధామ బృందావనం రమ్య కాచిదుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమర్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నః పరః. మనము ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయస్, మనం ఎవరిని పూజించాలి? కృష్ణ భగవాన్ని. తద్ధామ బృందావనం, అన్నిటికంటే అధికమైన ధామం ఏంటి? బృందావన్ ధామం. అందులో గోపీస్ యొక్క ప్రేమ అధికమైంది. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభోర్ మతమిదం తత్రాదరో నా పరవ, శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే మనకి అందించాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో అది భక్తిలో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. అందులో వ్రజభక్తి అన్నిటికంటే టాప్. ఈవెన్ లక్ష్మీదేవి, వైకుంఠాలో లక్ష్మీదేవి కంటే కూడా వ్రజధాంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా హైయెస్ట్, ఎక్కువ భక్తి వాళ్ళకి. అట్లా అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. తటస్థ శక్తి, అంతరంగిక శక్తి, ఇవి చెప్పండి ఒకసారి మళ్ళీ. శ్రీకృష్ణ భగవానుడికి చాలా శక్తులు ఉన్నాయి. లీలాశక్తి, కృపాశక్తి, ఇట్లా మెయిన్లీ 3 శక్తులు కృష్ణ భగవానుడికి. ఒకటి అంతరంగ శక్తి, కృష్ణ భగవాను యొక్క అంతరంగ శక్తి, ఇంటర్నల్ పోటెన్స్. తర్వాత అంతరంగ శక్తి ఎవరు? కృష్ణ భగవానుడు అతను చేసే లీలలు అవన్నీ కూడా అంతరంగ శక్తి ద్వారా నడుస్తున్నాయి అన్నమాట. ఇంకోటి కృష్ణ భగవానుడి యొక్క బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే ఈ ప్రాపంచిక లైఫ్ లో అందరూ ఆ బహిరంగ శక్తిలో కట్టుబాట్లలో ఉన్నారనమాట. సో కృష్ణ భగవాన్ యొక్క బహిరంగ శక్తి అంటే, ఇప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకోండి, పిల్లలు కానీ ఎవరైనా, కొద్దిసేపు పేరెంట్స్ ఏం చేస్తారు? టైం అవుట్ అని ఇచ్చేస్తారు. అట్లాగే ఇప్పుడు మన 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 దేశంలో ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ అన్ని డ్యామ్స్, రోడ్లు అన్ని వేస్తున్నారు, అన్ని వేసి జైలు కూడా కడుతున్నారా లేదా? సో అట్లాగే కృష్ణ కూడా ఏం చేశాడు? ఒక చిన్న జైలు నిర్మించాడు. ఎవరైనా సరిగా బిహేవ్ చేయని వాళ్ళంటే వాళ్ళందరినీ ఇక్కడ జైల్లో పంపిద్దామని చెప్పేసి ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ క్రియేట్ చేశాడు అనమాట. ఆ జైలు, ఇది జైలు, మనం ఉన్నది జైలు. చాలా మంది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు, మనం ఉన్నది జైల్లో, రైట్? సో ఇక్కడ ఈ జైలుకి అధిపతి ఎవరు? దుర్గాదేవి. ఎస్, ఆమె పర్ఫెక్ట్ గా టెస్ట్ చేస్తుంది భక్తుల్ని, అభక్తుల్ని విడి పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసి 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 ఓకే వీళ్ళు నిజమైన భక్తులు అన్నప్పుడే పంపిస్తుంది. అంతవరకు మాయాశక్తి భగవంతుడు ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే, ఓకే నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడన్నా గోడలు ఉన్నాయా ఈ జైల్లో? గోడలు లేవు, చైన్లు లేవు, లాక్స్ లేవు, తాళాలు లేవు. అయినా కూడా అందరు ఇక్కడే సెటిల్ అయిపోదామని రెడీ అవుతున్నారు. ఎవరైనా ఒక్కరైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, వైకుంఠాకి వెళ్దాము, గోలోక వెళ్దామని ఎవరు చూడట్లేదు. ఓకే పర్వాలేదు, ఇంకా నా మనవడు ఉన్నాడు, మనవని పెళ్లి చూసుకొని వెళ్దాం. అట్లా ఏదో ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక. సో ఇవన్నీ ఏంటి? భగవంతుని, కృష్ణ భగవాను యొక్క బహిరంగ శక్తిలో నడుస్తున్నాయి అన్నమాట. కృష్ణ ఏమంటాడు? మమ మాయా దురత్యయ మామేమయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో ఈ యొక్క మాయాశక్తిని దాటొచ్చు అని చెప్తారు. సో మనం అందుకే కృష్ణ భగవాన్ని తీసుకోవాలి. ఇంకోటి 3 ఏంటంటే కృష్ణ భగవానుడి తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే ఏంటి? కృష్ణ భగవాను యొక్క ఎక్స్పాన్షన్స్. మనందరం కూడా మమే వాంశో జీవలోకే జీవభూత సనాతన. సో మనందరం కూడా ఎలాంటి అంశంలో మనం కూడా కృష్ణ భగవాన్ యొక్క తటస్థ శక్తిలో అన్నమాట. అట్లా సో మూడు ఒకటి అంతరంగ శక్తి రాధారాణి ఆధ్వర్యంలో ఉంటుంది, బహిరంగ శక్తి దుర్గాదేవి ఆధ్వర్యంలో, తటస్థ శక్తి మనందరం కూడా.
సో డివోటీస్ మనం ఎప్పుడైతే సరైన ఆ, మన మైండ్ సరైన స్థాయిలోకి వచ్చేసి మనం భక్తి చేయాలని నిర్ణయించుకొని చాంటింగ్ చేసి గురువు దగ్గర దీక్ష తీసుకుంటాము, అప్పుడు మనం భగవంతుని యొక్క అంతరంగ శక్తిలో కలుస్తాం. అంతవరకు మనం కృష్ణ భగవాను యొక్క బహిరంగ శక్తిలో ఉంటాం. ఇంకొక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటూ వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికను బట్టి ఇంకో జన్మ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. ఆ, ఇప్పుడు గోపాస్ మాధుర్య రసలో ఉండేవాళ్ళ ప్రభుజీ? నో మాతాజీ, గోపాస్ అందరూ కూడా సఖ్యరస అంటే ఫ్రెండ్షిప్. భగవంతునితో ఒకటి దాస్యరస అంటే భగవంతునికి దాస్యం చేయడం, సేవ చేయడం. ఉదాహరణకి హనుమాన్ వీళ్ళందరూ భగవంతునికి దాస్యరస, లేదా దారుక వీళ్ళందరూ కృష్ణ భగవాన్ యొక్క డ్రైవర్స్, అట్లా అన్నమాట దాస్యరస. భీష్ముడు కూడా దాస్యరస. ఓకే. మన ఆచార్యస్ అండ్ గోస్వామిస్ వాళ్ళందరూ మాధుర్య రసలో ఉండేవాళ్ళ ప్రభుజీ? ఎస్ ఎస్. అయితే వాళ్ళు ఒక లాస్ట్ స్టేజ్ మాధుర్య రస అనేది ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ అంటారు కదా. సో ఒక మేల్ ఇంకొక మేల్ తో ఎలా మాధుర్య రసలో ఉంటారు చెప్తారా ప్రభుజీ? మేల్ ఫీమేల్ అనేది ఓకే. మాతాజీ అడిగే ప్రశ్న ఏంటంటే మన యొక్క గోస్వామీస్ అందరూ కూడా మాధుర్య రసాలలో ఉన్నారు కదా, మరి ఒక మగ వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో మాధుర్య రసంలో ఎలా ఉంటారు? మాతాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఇక్కడ వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అని మనం అనుకుంటున్నాము. ఓకే, దర్శనం తర్వాత తీసుకుందాము ఈ క్వశ్చన్. శ్రీల ప్రభుపాదకి జై. ఎస్. సో మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఈ ప్రాపంచిక లైఫ్ లో మనం ఉన్న వాళ్ళందరము మనందరం కూడా యాక్చువల్లీ ప్రకృతి.
ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళమే. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులైనా సరే స్త్రీలైనా కూడా అందరూ కూడా స్త్రీలు అన్నట్టుగా తీసుకోవాలి. ఓన్లీ పురుషులు ఎవరు అంటే కృష్ణ భగవానుడు. కృష్ణ ఇస్ ద ఓన్లీ ఎంజాయర్. మనందరము వి ఆర్ ఎంజాయిడ్ బై కృష్ణ. సో కృష్ణ భగవానుడే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రక్షతే. భోక్తారాం యజ్ఞ తపసాం, మనం చేసే యజ్ఞాలకి తపస్సులకి దానాలకి అన్నిటికీ భోక్త ఎవరు? కృష్ణ. ఓన్లీ కృష్ణనే ఎంజాయర్. మనం ఏమనుకుంటున్నాము, నేను ఎంజాయ్ చేస్తానని, నేను పురుషుణ్ణి నేను ఎంజాయ్ చేస్తానని మగవాళ్ళు అనుకుంటున్నారు. స్త్రీలు ఏమనుకుంటున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవ్వరు ఇక్కడ ఎంజాయర్ కాదు, ఓన్లీ ఎంజాయర్ కృష్ణ. సో మనం ఏదైనా కృష్ణ భగవాన్ని ఆనందం కోసం మనం చేస్తామో తద్వారా మనకు ఆనందం వస్తుంది. అలా కాకుండా నేనే ఆనందం కోసం, నా ఆనందం కోసం నేను ఇది చేస్తానంటే అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అప్పుడు దుఃఖం స్టార్ట్ అవుతుంది, అప్పుడు అశాంతి స్టార్ట్ అవుతుంది. సో ఎస్, మనందరం కూడా ఏంటి, ఇక్కడ ప్రపంచిక లైఫ్లో ఉన్న ఎవరైనా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే కూడా ఎవరు కూడా పురుషులు అనబడదు అనమాట. మొత్తం వీళ్ళందరూ కూడా స్త్రీల కింద. ఇక్కడ చూస్తున్నాం మనం తులసి ఆరతి చేసేటప్పుడు ఏం చదువుతున్నాం మనం? ఏ నివేదనాధార షకిరానుగాత కొరో సేవాధికారాదియే కొరో నిజ దాసి. ఈవెన్ ప్రభుస్ కూడా ఇలా పాడుతున్నారు కదా. ఇక్కడ ఏమడుగుతున్నారు, నన్ను ఓ తులసి మహారాణి గోపీస్ యొక్క అడుగుజాడల్లో వాళ్లకు ఒక సేవకురాలిగా నాకు అనుమతి ఇవ్వండి, నాకు సేవ ఇప్పించండి. సేవకురాలిగా ప్రతి ఒక్కరు అలాగే పాడుతున్నారు, ప్రభుజీస్ అలాగే పాడుతున్నారు, మాతాజీస్ అలాగే పాడుతున్నారు. అంటే మనము ఒక దాసిలాగా కావాలని చెప్పేసి. సో ఇప్పుడు షడ్ గోస్వామీస్ ఎవరైతే ఉన్నారో, గోస్వామీస్, ఫర్ ఎగ్జాంపుల్ రూప గోస్వామి స్పిరిచువల్ వరల్డ్ లో ఏంటి, రూప మంజరి. సో రూప గోస్వామి ఒక మంజరీస్ అంటే ఎవరు? కృష్ణకి ఫస్ట్ 8 మంది అష్టసఖులు ఉంటారు. ఆ అష్టసఖీస్ వాళ్ళు కృష్ణకి అందిస్తుంటారు, ఏం కావాలన్నా కూడా కృష్ణకి అందిస్తుంటారు. ఇక్కడలాగా పోటీపడి మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వడం కాదు. సో ఈ మంజరీస్ అందరూ ఏం చేస్తున్నారు, ఆ అష్టసఖీస్ కి అందిస్తున్నారు. వాళ్ళు అందిస్తే ఆ అష్టసఖీస్ తీసుకెళ్లి కృష్ణకి ఇస్తున్నారు, ఆ రాధారాణికి ఇస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా స్త్రీ రూపంలోనే ఉన్నారు అక్కడ స్పిరిచువల్ వరల్డ్ లో, గోపీస్ లాగా. మంజరీస్ స్పెషల్లీ, మంజరీస్ అంటే ఎవరు? చిన్న వయసులో ఉన్న, అంటే సపోజ్ మీకు ఎలా చెప్పాలి, 9 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, ఆ విధంగా. సో అక్కడ అందరూ స్పిరిచువల్ వరల్డ్ లో అందరూ కూడా 18 సంవత్సరాల వరకే ఉంటారు, అంతకంటే మించి ఎవరు ఉండరు. సో అందరూ 18 సంవత్సరాల వయసులోనే ఉంటారు. సో అట్లాగా ఎవరైనా 9 నుంచి 11, 12 సంవత్సరాల్లో వీళ్ళందరూ మంజరీస్. వీళ్ళందరూ తీసుకెళ్లి అష్టసఖులకి సేవ అందిస్తున్నారు. వాళ్ళు కృష్ణ రాధారాణికి సేవ అందిస్తున్నారు అనమాట, అట్లా అనమాట. సో మంజరీస్ అందరూ కూడా అదే, రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, వీళ్ళందరూ కూడా మంజరీస్, గోపీస్ కి సేవ చేసే బాలికలు. సో వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు పురుషుల్లాగా వచ్చారు, మనకు స్క్రిప్చర్స్ అంతా ఇచ్చి మళ్ళీ వెళ్ళారు. కానీ వాళ్ళ యొక్క డివోషన్, వాళ్ళ యొక్క నిజ రూపం ఏంటి, వాళ్ళందరూ గోలోక బృందావనంలో మంజరీస్. సో అట్లాగే ఒక్కొక్క డివోటీకి ఒక్కొక్కటి ఉంటుంది. సో అందరూ గోపీ భావలోనే ఉండాలనేమి లేదు. కొందరు దాస్య రసాల్లో ఉంటారు, కొందరు సఖ్య రసాల్లో ఉంటారు, కొందరు వాత్సల్య రసాల్లో ఉంటారు, కృష్ణకి తల్లిదండ్రులాగా. సో అట్లా అనమాట, రకరకాల రస. సో మన భక్తి పెరుగుతూ ఉంటే, మన భక్తిలో లోతుగా వెళ్తూ ఉంటే మన యొక్క అది తెలిసిపోతుంది. ఓకేనా మాతాజీ? యా ప్రభుజీ, నేను అదే విన్నాను. ఏంటంటే మాధుర్య రసలో ఉన్న వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ఫీమేల్ గా ఊహించుకుంటారనేది విన్నాను. సో మీరు అదే చెప్తున్నారు కదా. సో యాక్చువల్లీ స్పిరిచువల్ వరల్డ్ లో కూడా అందరూ ఫీమేల్సే ఎక్సెప్ట్ కృష్ణ. నో, స్పిరిచువల్ వరల్డ్ లో కూడా గోపాస్ ఉన్నారు. వాళ్ళు మెయిల్ ఫామ్ లోనే ఉంటారు. గోపాస్ లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొందరు డివోటీస్ గోపాస్ కూడా సర్వ్ చేయొచ్చు.
సో గోపీస్ ఓన్లీ గోపీసే కాదు, గోపాస్ కూడా ఉంటారు అక్కడ. ఇప్పుడు కృష్ణ తల్లిదండ్రులాగా ఉన్నారనుకోండి, నందబాబా వీళ్ళందరూ మగవాళ్ళ రూపంలోనే ఉంటారు అక్కడ. గోపాస్ అందరూ కూడా మగవాళ్ళ రూపంలో ఉంటారు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ప్రణామ్. రాధా ప్రియజన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు Yes, ఈ మాతాజీ. అష్టలక్ష్ములు అష్ట గోపిక తక్కులు లాగానేనా ప్రభుజీ? నో మాతాజీ, లక్ష్మీదేవి అంటే ఓన్లీ వైకుంఠ వరకే. సో స్పిరిచువల్ వరల్డ్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ మనకి ఈ ప్రాపంచిక లైఫ్ లో కూడా మనం భూమిలో ఉన్నాం. ఈ భూమిలో మొత్తము 14 లోకాలు. కింద లోకాలు ఏంటి? అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాలు, మహాతల. పైన ఏంటి? భూర్లోక, స్వర్గలోక, జనలోక, తపోలోక, సిద్ధలోక, ఆ తర్వాత సత్యలోక. సో అది బ్రహ్మ ఉండే లోకం. ఇదంతా కలిపితే ఒక ప్రపంచక యూనివర్స్, ఒక్కటి యూనివర్స్. ఇట్లాంటి యూనివర్సెస్ కొన్ని వందల వేల కోట్ల యూనివర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉన్నాయి. అవన్నీ ఏంటి? ప్రాపంచిక లైఫ్. ఈ ప్రాపంచిక లైఫ్ దాటినాక వైకుంఠలో అన్నిటికంటే హైయెస్ట్ స్టేజ్ లో అయోధ్య కంటే ఇంకా హైయెస్ట్ స్టేజ్ లో మథుర కంటే ఇంకా హైయెస్ట్ స్టేజ్ లో వృందావన్. ఆ వృందావన్లో గోలోక వృందావన్. సో ఇవన్నీ స్థాయిలు ఉన్నాయన్నమాట. సో లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు ఇవన్నీ చెప్పేది ఇక్కడ వైకుంఠ. లక్ష్మీదేవి ఉండేది వైకుంఠాలు. సో వైకుంఠ కంటే కూడా ఇంకా పైన స్థలాలు ఉన్నాయి. అయోధ్య, సీతామాత, రామలక్ష్మణ్, సీత, హనుమాన్. దాని తర్వాత ద్వారక తర్వాత గోలోక వృందావన్. సో గోలోక వృందావన్ అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్. సో ఈ అష్టసఖీస్, అష్టలక్ష్మీస్ ఏం కాదు. అష్టసఖీస్ ఎవరు అంటే రాధాకృష్ణులకి ముఖ్యమైన ప్రముఖమైన సఖీలు ఎవరు? వీళ్ళు అష్టసఖీస్. సో డైరెక్ట్ గా వాళ్ళు రాధాకృష్ణులకి సేవ చేస్తుంటారు అనమాట. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు రాముడు వచ్చినప్పుడు లక్ష్మీదేవి సీతమాతగా వచ్చింది. ఇట్లా అన్ని అవతారాలకు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు వస్తున్నారు. మరి కృష్ణుడికి లక్ష్మీదేవి ఎవరు ప్రభుజీ? ఓకే, సో రామావతారం వచ్చినప్పుడు లక్ష్మీదేవి సీతలాగా రాలేదు, సీతాదేవిగా వచ్చింది. సో లక్ష్మీదేవి అందరూ కూడా సీతాదేవి నుంచి వస్తారు. సో సీతాదేవి పొజిషన్ లక్ష్మీదేవి కంటే కూడా ఎక్కువ. ఓకే, ఈవెన్ సీతాదేవి కంటే పొజిషన్ కూడా రాధారాణి పొజిషన్ హైయెస్ట్. అందరూ కూడా రాధారాణి యొక్క అంశాలు వీళ్ళందరూ కూడా. సో ఆ విధంగా కానీ మనం అలా తీసుకోవచ్చు. సో దాంట్లో ఇప్పుడు ఎస్పెషల్లీ రామానుజ సంప్రదాయ వాళ్ళు, లక్ష్మీ సంప్రదాయ వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క అవతారం నారాయణ నుంచి వచ్చింది, విష్ణువు నుంచి అన్ని వచ్చాయని చెప్తున్నారు. యాక్చువల్లీ మన చైతన్య చరితామృత, శ్రీమద్ భాగవతం ప్రకారం అన్ని కృష్ణ నుంచి ఉద్భవించాయి. ఈవెన్ నారాయణుడు కూడా కృష్ణ నుంచి వచ్చాడు అనమాట. సో అట్లా. సో ఎస్, సో మీ ప్రశ్న ఏంటి యాక్చువల్లీ? మరి లక్ష్మీదేవి ఎవరు ప్రభుజీ? లక్ష్మీదేవి ఎవరు? సో లక్ష్మీదేవి ఒక్కరే కాదు, సహస్ర కోటి లక్ష్మీదేవిస్ ఉన్నారు. ఈ లక్ష్మీదేవి ఎవరు అంటే నారాయణుని యొక్క భార్య. సో ఇప్పుడు సముద్రం చిలిగించేటప్పుడు లక్ష్మీదేవి ఆ సముద్రం నుంచి వచ్చిందనమాట. వచ్చి అప్పుడు భగవానుడు అజిత రూపంలో ఉన్న భగవానుడిని, విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమె లక్ష్మీదేవి. అంటారు కదా ప్రభుజీ, నరసింహ భగవాన్ అప్పుడు కూడా లక్ష్మీ నరసింహ అంటారు కదా. ఎస్, వైకుంఠాలలో ఏ అవతారం ఉందో ఆ అన్ని అవతారాలలో లక్ష్మీదేవి ఉంటుంది వైకుంఠాలు. వైకుంఠ కంటే పైన అయోధ్య, అందులో సీతాదేవి, రామచంద్ర. అంతకంటే పైన గోలోక వృందావన్, అక్కడ రాధారాణి, కృష్ణ.
ఇప్పుడు కృష్ణ అవతారం రుక్మిణీదేవి అంటే ఎవరిలా తీసుకోవచ్చు ప్రభు? రుక్మిణీదేవి కూడా ఒక లక్ష్మీదేవిలా తీసుకోవచ్చు. ఓకే. ఎస్, ఎందుకంటే ఆమె ద్వారకా హైరార్కీ ఇలా ఉంటుంది. హైరార్కీ అంటే హైరార్కీ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను, ఇక్కడ తేడాలు చెప్పడానికి కాదు. మనము ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ వైకుంఠ. సో ఫస్ట్ ఈ భౌతిక ప్రపంచం దాటినాక ఫస్ట్ వచ్చేది ఏంటి? సదాశివలోక, మహేష్ ధామ్. దానికంటే పైన వైకుంఠ, అక్కడ లక్ష్మీనారాయణులు, లేకపోతే ఇట్లా అందరూ విష్ణు తత్వాస్ ఉంటారనమాట. అందులో లక్ష్మీదేవిలో విష్ణు తత్వ, అది వైకుంఠ. సో వైకుంఠ దాటి ఇంకా పైకి వెళ్ళినప్పుడు అయోధ్య, అక్కడ రామచంద్ర సీతాదేవి. దానికంటే పైన వచ్చేసి ద్వారక. ఆ ద్వారకాలో కృష్ణ భగవానుడు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నాడో వాళ్ళందరూ ఉంటారు అక్కడ, ఇంక్లూడింగ్ సో ఈ 16,108 మంది. సో అందులో దాటి వ్రజధాంకి వెళ్ళామనుకోండి, వ్రజధాంలో భగవంతుడు ఇదంతా ఇప్పుడు ద్వారకాలో స్వకీయ రస అంటే ఏంటి? భగవంతుడు పెళ్లి చేసుకొని వాళ్ళతో వివాహితంగా ఉన్న ప్లేస్ అన్నమాట. కానీ గోలోక బృందావనంలో ప్రియుడు ప్రేయసి, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కూడా ప్రియుడు ప్రేయసి లాగా ఉంటారనమాట. సో అది ఆ రస ఇంకా ఎక్కువ ఇంటెన్స్ రస అన్నమాట. ఈవెన్ వైకుంఠ కంటే కూడా. సో కృష్ణ భగవానునికి అందరికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది ఎవరు? రాధారాణి. సో అది గోలోక బృందావనం. ఓకేనా మాతాజీ? ప్రభుజీ నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే మన రాధారాణి లక్ష్మీదేవిగా వచ్చిందా? అంశ, రాధారాణి యొక్క అంశ లక్ష్మీదేవిగా వస్తారు. లక్ష్మీదేవి, సీతామాత మళ్ళా లక్ష్మీదేవిలో ఇట్లా సీతామాత లక్ష్మీదేవి లాగా వచ్చింది అంటారు. హరే కృష్ణ ప్రభుజీ. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పినా కదమ్మా. అలా అంటారు. ఎవరంటారు? శ్రీ సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళు అంటారు, రైట్? సో ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా తీసుకోవాలి. నారాయణ సుప్రీం లార్డ్, అందరికంటే భగవంతుడు దేవాది దేవుడు ఎవరు అంటే వాళ్ళకి నారాయణ. ఈవెన్ కృష్ణ కూడా నారాయణ నుంచి వచ్చాడు అంటారు. సో మనకు చైతన్య చరితామృతంలో చాలా క్లియర్ గా చెప్పారనమాట, ఎవరి నుంచి ఎవరు వచ్చారు, ఆ హైరార్కీ ఏంటి, అవంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది ఎలా ఉంది? ఫస్ట్ కృష్ణ నుంచి ఫస్ట్ ఎక్స్పాన్షన్ బలరాం తర్వాత ఆది చతుర్వ్యూహ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వసుదేవ. సో ఆ సంకర్షణ, ఫస్ట్ చతుర్వ్యూహాలు సంకర్షణ నుంచి వచ్చింది నారాయణ. ఆ నారాయణ నుంచి వచ్చింది మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం. సో నారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణ కూడా డైరెక్ట్ కృష్ణ నుంచి రాలేదు. కృష్ణ నుంచి బలరాం నుంచి సంకర్షణ నుంచి నారాయణ, అట్లా అన్నమాట. అది హైరార్కీ. ఓకేనా అమ్మా? క్లియర్ అయిందా? ప్రభుజీ హరే కృష్ణ. ఇలా చాలా విషయాలు. ఒక్క నిమిషం మాతాజీ. సో ఫస్ట్ అమ్మ నీది క్లియర్ అయిందా? తర్వాత సుధా మాతాజీ, ఆ తర్వాత హైమావతి మాతాజీ. నాదేం లేదు ప్రభుజీ, చాలా అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, ఇంకా ఈ లక్ష్మి, ఇవన్నీ అన్ని చాలా విషయాలు లేచినాయి ప్రభుజీ ఈ రోజు. మాకు ధన్యవాదాలు ప్రభుజీ. అదే మాతాజీ, అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు కదా, సో తద్వారా మనం ఇవన్నీ డిస్కస్ చేయగలుగుతున్నాం. అన్ని ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు. సో అమ్మ నువ్వు మ్యూట్ లో ఉన్నావు, క్లియర్ అయిందా ప్రశ్న? ఓకే సుధా మాతాజీ మీరు చెప్పండి. ప్రభుజీ డౌట్ ఏం కాదు ప్రభుజీ. మీరు ఇందాక మాతాజీలు అడుగుతుంటే మీరు చెప్తున్నారు కదా,
నాకు అలా అనిపించింది. శ్రీకృష్ణ అంశ, శ్రీ విష్ణుమూర్తి, అలాగనే రాధారాణి అంశ, లక్ష్మీదేవి, అలాగనే రుక్మిణీదేవి కూడా రాధారాణి అంశలే కదా అని అనిపించింది ప్రభుజీ. ఎస్ ఎస్ కరెక్టే మాతాజీ. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. అడగరాలేదు మాతాజీ అన్నట్టే నేను అనుకునేదాన్ని. అట్లా నాకు ఆ ప్రశ్న అడగరాలేదు. మాతాజీ కరెక్ట్ గా అడిగింది. అదే డౌట్ ఉండి మిమ్మల్ని అడిగిన. ఇప్పుడు నేను చెప్పండి ప్రభు, మా ఇద్దరు అదే ప్రశ్న. ఓకే, మాతాజీ ఏమంటున్నారంటే అందరూ ప్రతి ఒక్క అవతారం కృష్ణ నుంచి వస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్క లక్ష్మీ అవతారమైన సీతాదేవి అయినా కూడా అందరూ రాధారాణి నుంచి వస్తున్నారు. అదేనా మనం తీసుకోవాల్సింది అని అడిగారు మాతాజీ. ఎస్, అలాగే మనం తీసుకోవాలి. సో కృష్ణ నుంచే మనకు అన్ని ఉద్భవిస్తున్నాయి అన్నమాట. అందుకే కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తాడు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఇంకా నాకంటే అధికంగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇంకేమీ లేదు. ఈ స్టేట్మెంట్ ఓన్లీ కృష్ణనే చెప్తాడు, ఇంకెవ్వరు చెప్పరు. శివుడు చెప్పడు, నారాయణుడు చెప్పడు, విష్ణుమూర్తి చెప్పరు. ఓన్లీ కృష్ణనే ఈ స్టేట్మెంట్ చెప్తారనమాట. మత్త పరతరం నాణ్యత్ అంటే నాకంటే పరమైన, మత్త అంటే నేను, నాకంటే పరమైన, పరతరం నా అన్యత్ ఇంకా అన్యత్ ఎవరు లేరు, నాకంటే నువ్వు పైన తెలుసుకోవాల్సింది ఇంకా ఏది లేదు అని డిక్లరేషన్ ఎవరిచ్చారు? ఓన్లీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇచ్చాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణ విరాట్ రూపం చూపించాడు కదా. ఆ విరాట్ రూపం చూపించినప్పుడు అందులో శివుడు ఉన్నాడు, రుద్రులు, వీళ్ళందరూ ఉన్నారు, అన్ని రకాల అవతారాసు అన్నీ కనపడతాయి అక్కడ, రైట్? సో కృష్ణ బాల్యలీల చేసినప్పుడు అంత అందంగా లీలలు ఇంకా ఏ విష్ణు తత్వంలో కూడా చేయలేదు, ఓన్లీ కృష్ణ రూపంలోనే చేశారు. సో అట్లా అన్నమాట. బ్రహ్మ సంహితలో ఏం చెప్పారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ, అందరి ఈశ్వరసులకెల్లా పరమ, అందరికంటే హైయెస్ట్ ఎవరు? కృష్ణ. సో ఇట్లా మన శాస్త్రాల ద్వారా మనం తెలుసుకుంది కృష్ణ నుంచి. సో ఎస్, అన్ని విష్ణు తత్వాలన్నీ కృష్ణ నుంచి వస్తున్నాయి. లక్ష్మీదేవి, సీతాదేవి వీళ్ళందరూ కూడా రాధారాణి నుంచి వస్తున్న అంశం. అలా తీసుకోవాలి మనం. అంటే ఇది ఇస్కాన్ క్రియేట్ చేసిన ఫిలాసఫీ కాదు, ఇది ఫిలాసఫీ అలాగా ఉంది. ఇది ఇస్కాన్ వాళ్ళు, శిల ప్రభుపాద, మన ఆచార్యాస్ వీళ్ళందరూ ఏం చేశారంటే దీన్ని మనకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు అంతే. ఇది ఎల్లప్పుడూ ఇదే సత్యం, ఇలాగే ఉంది. కానీ ఇదేంటి, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మన యొక్క సెన్సెస్తో, మన యొక్క తెలివితేటలతో, లేదా మన యొక్క మైండ్ ద్వారా, మన యొక్క ఇంటెలెక్చువల్ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే ఇది కాదనమాట. భగవంతుడు అతని యొక్క శాస్త్రాలు, వేదాల ద్వారా మనం తెలుసుకోవాలి భగవంతుడిని. సో ఆ విధంగా తీసుకుంటూ వస్తే ఈ తత్వం మనకు అర్థమవుతుంది. భగవద్గీత ఎప్పటి నుండో ఉంది కదా ప్రభు. ఎస్ మాతాజీ, ఎస్, ఎప్పటి నుండో ఉంది. రైట్ రైట్. కానీ దాన్ని మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్, శుద్ధ భక్తుల ద్వారా వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వింటే మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట. సో అది క్లియర్ గా అర్థమవుతుంది. అలా కాకుండా ఉంటే భగవద్గీత కూడా అర్థం కాదు. అందులోనే కృష్ణ అన్నాడు కదా, భక్త్యాస్త్వరణ్య శక్య, భక్తులకు తప్ప ఇంకెవరికి ఇది నేను అర్థం కాను అని చెప్పాడు. ఇంకో స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాడు? భక్త్యామాం విజానాతి, ఒకవేళ భక్తులు కాకుంటే భగవద్గీత అర్థం కాదు, కృష్ణ అర్థం కాదు. సో వాళ్ళు ఏంటి, టెంపుల్లో ఈ పూజలు ఆ పూజలు చేస్తున్నారు, అందరూ మంత్రాలు చదువుతున్నారు, కానీ వాళ్ళకి భగవద్గీత ఎందుకు అర్థం కావట్లేదు? కృష్ణ భక్తులు కాదు కాబట్టి. హృదయమే లేనప్పుడు కృష్ణునికి ఇంకేమి ఇస్తాం? ఎస్, మనం ఏమి ఇవ్వలేం మాతాజీ, ఏమి ఇవ్వలేం ప్రభుజీ. హృదయం తప్ప ఏమి ఇవ్వలేం. రైట్, మనం ఏమి ఇవ్వలేం. కానీ ఆ ఇవ్వాలనే తపన, ప్రేమ ఉండాలి మనకి. ఏమి ఇవ్వలేము. నేను నీకు ఏమి ఇవ్వలేను కృష్ణ అయినా కూడా, మనం గంగా నదిలో ఏం చేస్తాం, గంగాకి ఏమి చేయలేము. సో గంగా నుంచి ఒక నీళ్ళు తీసుకొని మళ్ళీ గంగాకే ఇస్తాం, ఇట్లా పోస్తారు కదా.
సో అట్లాగే ఓ కృష్ణ నువ్వు అలానే ఇక్కడ నాకు ఏమేమైతే నువ్వు ఇచ్చావో ఇదంతా నేను నీకు అర్పిస్తున్నాను అట్లా అన్నమాట. అది ప్రేమ. సో కృష్ణ ఆయన కూడా భగవద్గీతలో చెప్పినట్టు పక్షిని నేనే, చెట్టు నేనే, ఆ అన్ని అంటే ఇక్కడ ఏమేమి జీవులు ఉన్నాయో అవన్నీ నేనే అంటాడు. ఇక అసలు మనం కూడా ఆయనే, ఇంకేమున్నది ప్రభు. సో అట్లా అట్లా అంటే ఇంకొక దారి కూడా వస్తుంది మాతాజీ. మనం కూడా ఆయన అయితే ఇంకా మనం కూడా దేవుడిని అన్నట్టుగా వస్తుంది లాస్ట్ కి. రైట్. మనం దేవుడు అని అంటలేము. ఇప్పుడు సముద్రంలో ఒక నీటి చుక్కలాగా మన జీవితాలు. రైట్ రైట్ రైట్. ఎస్. ఇప్పుడు ఆ సముద్రం ఎక్కడ, మనం ఎక్కడ, గాని మన భక్తి గంతే, ఒక చుక్క అంతే అండి. రైట్ రైట్. ఆ విధంగా తీసుకోవాలి. ఎస్, మనము ఒక చిటికెడు ఈ బ్రహ్మాండంలో ఒక చిన్న చుక్క లాంటి వాళ్ళం, ఒక చిన్న నీటి బిందు లాంటి వాళ్ళం. ఇది కృష్ణ నేను నీకోసం ఇది చేస్తున్నాను, తీసుకో, నీకు అర్పిస్తున్నాను. మనం ఏమి ఇవ్వగలుగుతాం కృష్ణకి? ఏమి ఇవ్వలేము. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు మనమే వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, మనమే పండు కొంటాం, మనమే డబ్బు కడతాం, మనం ఇంటికి తీసుకొస్తాం. తీసుకొచ్చినాక ఆ పండు ఇట్లా తుంచి మన చేతికి వచ్చేసి అమ్మ లేకపోతే నాన్న అని వచ్చేసి దగ్గరికి వచ్చేసి ఆ పండు మన నోట్లో పెట్టారనుకోండి, మనకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. సో మనం కూడా అదే, కృష్ణ కూడా మనం అదే చేస్తున్నాం. ఆ పండు అదే, మన సంపద ఆయనదే, మన తెలివితేటలు ఆయనే, అన్ని ఆయనే. కానీ అవన్నీ ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం? వంట చేసి కృష్ణకి అర్పిస్తున్నాం. అర్పిస్తే అప్పుడు కృష్ణకి సంతోషం అవుతుంది. అట్లా అన్నమాట. సో చిన్నపిల్లలు వెళ్ళలేదు, సంపాదించలేదు, వాళ్ళకి సంపాదించే శక్తి లేదు, కొనే శక్తి లేదు. మనం తెచ్చిందే మన నోట్లో పెడుతున్నారు. కానీ ఆ ప్రేమ, సో అది కృష్ణకి మనం ఇచ్చేది ఓన్లీ ఆ ప్రేమ. అసలు కృష్ణ జన్మనే ప్రేమ నేర్పడానికి వచ్చిండ్రని విన్నా నేను. ఈ భూలోకానికి ప్రేమను నేర్పడానికే రాధాకృష్ణులు వచ్చిండ్రు అని విన్నా. ఎస్ మాతాజీ, ఆయన ఎప్పుడైనా కూడా ఏ లీలలో వచ్చినా కూడా ఓన్లీ మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం వస్తారు. అవును. ఒకవేళ కంసుని చంపడానికి అయితే ఎవరినైనా పంపించవచ్చు, కృష్ణ రావాల్సిన అవసరం లేదు. అసలు కృష్ణ ఎందుకు? కంసుని యొక్క హృదయంలో పరమాత్మగా ఉన్న కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది, ఆయన చనిపోతాడు అక్కడే. కృష్ణ రావాల్సిన అవసరం లేదు కంసుని చంపడం, రైట్? సో కృష్ణ వచ్చి వెన్న తర్వాత అందరి ఇళ్లలో దొంగతనం చేసి, ఇవన్నీ ఏంటి మనం డిస్కస్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కృష్ణ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చేసి వాళ్ళ భక్తుల యొక్క లీలలు ఎలా ఉన్నాయి, భగవంతునికి భక్తుల పట్ల మధ్యలో ఆ రస ఎలా నడుస్తుంది, అవన్నీ విన్నప్పుడు మన హృదయం కూడా కరిగిపోతుంది. తద్వారా మనకి ఇక్కడ ఈ ప్రాపంచిక లైఫ్ లో బాధపడే మనందరి కోసం, మనల్ని అట్రాక్ట్ చేసి తీసుకుపోవడానికి కోసం ఇట్లా వచ్చాడు కృష్ణ. అయితే ప్రభు గోపికలు కాత్యాయని వ్రతం చేశారు కదా, అది కొందరే చేసినట్టున్నారు. అంటే వాళ్ళే అసలు గోపికలా ప్రభు? చూడలేదు మాతాజీ, గోపీస్ అందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారు. కానీ ఆ వ్రతం ఏమని చేస్తున్నారు? కాత్యాయని వ్రతం అతని కోసమే, కృష్ణ మాకు భర్తగా కావాలి అని కాత్యాయని దేవిని కోరుతున్నారు. సో ఎస్, మనం కూడా కాత్యాయని వ్రతం ఇవన్నీ చేయొచ్చు. ఎట్లా? కృష్ణ భక్తి కోసం, రైట్? వాళ్ళందరూ కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తున్నారు? కృష్ణాని భర్తగా పొందడం కోసం. వాళ్ళ కోరిక ఏంటి? కృష్ణాని భర్తగా పొందడం. సో కృష్ణ ప్లీజ్ చేయడం కోసం, అందుకని వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తున్నారు. సో మనం కూడా, కానీ ఇక్కడ ఈ ప్రాపంచిక లైఫ్లో కాత్యాయని వ్రతం ఎందుకు చేస్తున్నారు? నాకు అందమైన భర్త కావాలి, ఎందుకు? నేను ఎంజాయ్ చేయాలి అట్లా. సో అది తేడా. మనము ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంజాయ్ చేయలేము, అది దుఃఖానికి ఫస్ట్ మెట్టు. మనం కృష్ణకి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు మనకి విముక్తి, అప్పుడు మనకి యాక్చువల్లీ మనం సంతోషంగా ఉంటాం. అది కరెక్ట్ అయిన పద్ధతి. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవు ప్రభు. చాంటింగ్ మాత్రం కంపల్సరీ చేసుకున్నాడు, సహస్రనామాలు చదవడం,
పూజ చేసుకోవడం ఇంతే చేస్తున్నాం, ఇంకేం లేదు. జస్ట్ మాతాజీ మీరు చాంటింగ్ చేస్తుంటే సరిపోతుంది. ఎందుకంటే విష్ణు సహస్రనామాల మీరు చెప్పేది. అవును అవును. సో నేను విష్ణు సహస్రనామాల్లో చిన్నజీయర్ స్వామి ద్వారా చక్రాంకితాలైనాను ప్రభు. ఉమ్, ఆయన అదే చెప్పిండు మా గురువు, ఉమ్, రోజు ఓకే చదువుకోవాలని. ఎస్. సో దాంట్లో పార్వతీ అమ్మవారు అడుగుతారనమాట. ఎవరిని? శివుణ్ణి అడుగుతూ అవ్- పార్వతీ అమ్మవారు అడుగుతారు. అవును ఈ సహస్రనామ అవును. చాలాసేపు ఉంది, ఎక్కువసేపు ఉంది, ఇది సులభంగా ఈజీగా చేసే ప్రయత్నం ఏమైనా ఉందా అంటే, శ్రీరామ ఆ రామ రామేతి రమే రామే రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరానం. సో ఇది 3 సార్లు చదువుకుంటే సరిపోద్ది అని చెప్తారు. ఉమ్, అవును. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రానని. సహస్రనామాలు తత్తుల్యం అంటే సేమ్. సహస్రనామాలు చేస్తే ఏంటంటే రామనామ, ఒకసారి రామనామం చెప్తే సహస్రనామాలన్నీ చెప్పినట్టే అని శివుడు పార్వతీ అమ్మవారికి చెప్తున్నారనమాట. సో మన హరే అవును. కృష్ణ మహామంత్రంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 4 సార్లు రామ వచ్చింది ఆల్రెడీ. ఒక్కసారి మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్తే 4 సార్లు మీరు సహస్రనామాలు చేసినట్టే. అవును. ఇంకోటి ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు రామ అని చెప్పినట్టు. ఆ, అవును. 4 ముళ్ళ 12 ప్లస్ 4 16. సో మీరు ఒక్క హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తే మీరు 16 సార్లు విష్ణు సహస్రనామాలు అంతా చెప్పినట్టే, ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తే. అవునా. సో ఎస్. కంపల్సరీ చేస్తా ప్రభు, ఏ రాత్రి అయినా అవి కంపల్సరీ చేసుకుంటా. అదొక్కటైతే బాగా ఇష్టమైంది నాకు అది. దీక్ష కూడా తీసుకోండి మాతాజీ, గురువు దగ్గర దీక్ష తీసుకునే 16 రౌండ్లు చేస్తూ మీరు గురువు గారిని ఎంచుకొని దీక్ష తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? ప్రణామం మధుగోపాల్ ప్రభు. ప్రభు ఇప్పుడు ఆత్మ ఉన్ను పరమాత్మ ఎట్ ఏ టైంలో బాడీలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ప్రభు. ఎస్ ప్రభు. మన ఆత్మ ఎంతసేపు ఉంటుందో పరమాత్మ కూడా పక్క నుండి చూస్తుంటాడు అనమాట, సాక్షిగా. ఇంకెప్పుడైతే ఈ బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో పరమాత్మ కూడా ఆత్మతో పాటే వెళ్తుంది. పరమాత్మ ఓన్లీ ఆత్మతో పక్క నుండి చూస్తుంది అనమాట. ఎలా అంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయనుకోండి. ఒక పక్షి ఏం చేస్తుంది? ఆ చెట్టు యొక్క ఫ్రూట్ తింటూ ఉంటుంది. అంటే అది తినాలి, ఆ చెట్టు యొక్క రస తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అని ఆ పక్షి తింటుంది. మన జీవితం కూడా అలాగే. మన జీవి ఈ జీవి ఏం చేస్తున్నాడు? ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి, ఏదో ఒకటి అనుభవించాలి. సో కృష్ణ పక్క నుండి ఇలా చూస్తున్నాడు, ఇతను నా వైపు ఎప్పుడు తిరుగుతాడు అని. సో మనం ఏ జన్మ తీసుకున్నా కూడా ఆ జన్మలో కృష్ణ మనకి సాక్షిగా పరమాత్మగా ఉంటున్నాడు అనమాట. ఎటువంటి జన్మ అయినా సరే, మనం పశువు జన్మ తీసుకున్నా సరే, మనిషి జన్మ తీసుకున్నా, చాప జన్మ తీసుకున్నా సరే, చెట్టు జన్మ తీసుకున్నా సరే, పక్కన కృష్ణ ఉంటున్నాడు, ఉండి చూస్తున్నాడు మన వైపు. సో ఎప్పుడైతే మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ఆత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం అన్ని కలిపి వెళ్తాయి అనమాట. అప్పుడు పరమాత్మ కూడా శరీరం నుంచి వెళ్ళిపోతాడు. అందుకే ఆ యొక్క జీవికి ఇంకా అదేమి ఉండదు, ఇంకా ప్రోగ్రెస్ ఏమి ఉండదు. ఇంకోటి మనకు ఎంత అమితంగా ఎంత ప్రేమించిన వాళ్ళైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని ఎక్కువ రోజులు పెట్టుకోవాలని మనకు కూడా అనిపించదు. ఇమీడియట్గా ఏదైనా పూజ చేయాలి, కాల్ చేయాలి అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకు? కృష్ణ బాడీలో ఉన్నంత వరకే మనకు ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ అనుబంధం, విలువ, అనుబంధం. ఒక్కసారి ఆ బాడీలో నుంచి కృష్ణ వెళ్ళిపోయాడు అనుకోండి, సో ఇంకా ఆ శరీరానికి వాళ్ళు సరే మన ఎంత ప్రేమించినా సరే అక్కడ ఏడుస్తారు కొద్దిసేపు, కానీ ఆ తర్వాత దాన్ని పారేయాల్సిందే. సో అట్లా అనమాట.
సో ఈవెన్ మీరు వెంట్రుక చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఇస్తున్నారు. ఓ సిల్కీ హెయిర్ అని చెప్పేసి, షాంపూ వాడితే మీకు సిల్కీ హెయిర్ ఉంటాయి, ఇది అది అని చెప్పి వెంట్రుకలు. ఆ వెంట్రుక ఒక్కసారి తెగి మీరు అన్నం తినే అన్నంలో పడింది అనుకోండి, ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. సేమ్ వెంట్రుక, ఆ సేమ్ వెంట్రుక ఎప్పుడైతే బాడీలో ఉంటుందో, సూపర్ సోల్ అంటే కృష్ణ భగవానుని యొక్క పరమాత్మ కూడా అందులో ఉన్నాడు కాబట్టి ఆ వెంట్రుకకైనా సరే, ఆ ఫేస్ కైనా సరే, ఆ చర్మానికైనా సరే, అందరికి అందం ఎలా వస్తుంది? కృష్ణ యొక్క స్పార్క్ ఉంది అక్కడ. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవవా తత్తద్ ఏవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. మీకు ఎక్కడైనా ఏదైనా అందంగా కనపడుతుంది అంటే అక్కడ నాది ఒక చిటికెడు స్పార్క్ అందులో ఉంది కాబట్టి మీకు అవి అందంగా కనిపిస్తున్నాయి. సో అట్లా అందుకే చూడండి, గోర్లు అన్ని ఏదైనా హెయిర్ అయినా అన్ని బాడీలో ఉన్నప్పుడే అన్ని మంచిగా ఉంటాయి. ఒకసారి బాడీ నుంచి తెగి పక్కకు పడింది అనుకోండి, అప్పుడు అది అసహ్యంగానే ఉంటుంది. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు. అంటే ప్రభు ఇంకొక చిన్న విషయం ప్రభు. ఉమ్. ఇప్పుడు ఆత్మకు అడ్రస్ ఎక్కడ ప్రభు? అది మన బాడీలో ఎక్కడ ఉంటుందా ఆత్మ? ఓ బాడీలో స్థలమా? ఎస్, మన హృదయంలో, అంటే మన 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 గుండె లోపట. అంటే పరమాత్మ అంటే రెండు ఒక దగ్గరే ఉంటాయి, పక్క పక్కన ఉంటాయి ఆత్మ. ప్రభు. ఓకే ప్రభు. ఇది ఒక బొటన వేలు ఎంత సైజు ఉంటుందో ఆ సైజులో పరమాత్మ కూడా ఉంటాడు పక్కన, ఆత్మ పక్కన. అందుకే కదా మన వైష్ణవులు ఇది భగవంతుడి యొక్క టెంపుల్ కాబట్టి మన బాడీని కూడా చక్కగా చూసుకోవాలి, హెల్దీగా చూసుకోవాలి, క్లీన్గా చూసుకోవాలి. ఎందుకు? భగవంతుడు ఇందులో ఉన్నాడు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. సుశీమాతాజీ దండవత్ ప్రణామం. ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, నాకు నేళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నేను కూర్చున్నా నిలబడ్డా కృష్ణ 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 అనేదాన్ని ప్రభుజీ. ఇప్పుడు ఏంటో ఇప్పుడు 1 year నుండి కృష్ణ ముందు అనట్లేను, నారాయణ అంటున్నా ప్రభు. లేచినా కూర్చున్నా నారాయణ అని, ఆ తర్వాత మళ్ళీ కృష్ణ అంటున్నా. నాకు నేనే ఏంటి, నేనేమన్నా మర్చిపోతున్నా, కృష్ణ అని మర్చిపోతున్నాను, ముందు నారాయణ అనే పేరు వస్తుంది ఏంటి నాకు అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. నారాయణ అని పేరు వస్తే కూడా అది కూడా మంచిదే మాతాజీ. అంతే నారాయణ స్మృతి. సో నారాయణని మనం తలుచుకుంటే, అంటే మీ మనస్సులో ఎవరిని కృష్ణకు ఒక పేరు నారాయణ కూడా. మీరు మనస్సులో కృష్ణాని తలుచుకుంటూ నారాయణ అన్నా కూడా మీరు కృష్ణులు, మనం ఏది తలుచుకుంటూ దాన్ని అక్కడికి వెళ్తాము. సో ఎస్, నారాయణ నామం కూడా ప్యూరిఫైయింగ్, భగవంతుని నామమే కాబట్టి దాంట్లో తప్పేమి లేదు. సో ఎస్, చైతన్య మహాప్రభు, కృష్ణ భగవానుడు నామకారి బహుదా నిజ సర్వశక్తి. ప్రతి ఒక్క నామంలో కూడా భగవంతుని యొక్క నిజ సర్వశక్తి, అన్ని సర్వశక్తులు అన్ని ఆ నామంలో ఉంటాయన్నమాట. సో ఎస్ మాతాజీ, మీరు మళ్ళీ అంటున్నారు కదా, నేను తర్వాత మళ్ళీ కృష్ణ అంటున్నాను అని చెప్పేసి, నారాయణ అన్నా కూడా మళ్ళీ తర్వాత కృష్ణ అంటున్నానని. లేచేటప్పుడు నారాయణ అంటూ లేస్తున్నా ప్రభు, నారాయణ అని లేచి తర్వాత కృష్ణ ఏందయ్యా నువ్వు రావట్లేవు, నారాయణుడు వస్తున్నాడు, నాకు ఎందుకు, నేను నిన్ను మర్చిపోతున్నానా అని మళ్ళీ అట్లా అనుకోవడం అవుతుంది. అసలు ఎప్పుడు పాడేదాన్ని నారాయణ పాటలని ఎక్కువ పాడేదాన్ని, కానీ కృష్ణ పాడినంత నారాయణ మీద ఇష్టపడేదాన్ని కాదు. అటువంటిది ఇప్పుడు కృష్ణ వెనక్కై నారాయణ ముందు వస్తున్నాడు ఏంటి అని 2-3 రోజుల నుంచి ఊరికి ఇదే గుర్తు చేసుకుంటాను ప్రభుజీని. క్షణక్షణం కృష్ణ అనేదాన్ని, కృష్ణని మర్చిపోతున్నా, నారాయణ అంటున్నా. కృష్ణ నుంచే నారాయణ వచ్చాడు, కానీ నారాయణ నుంచి కృష్ణ రాలేదు కదా. ఇప్పుడు మీరు చెప్తుంటే అవన్నీ వింటున్నాను కానీ అట్లా అనిపించింది ప్రభు. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. చాలా టైం, చాలా విషయాలు
తెలియని మాతాజీలా ప్రభుజీలా అడగడం చాలా వింటూ కూర్చున్నాను కానీ అంతే నేనేం అడగలేకపోయాను. ఇదొక్కటే సమస్య నాకు 2-3 రోజుల నుంచి గుర్తుకొస్తుంది ఇది. కృష్ణ మిమ్మల్ని వదులున్నానా, నేను మిమ్మల్ని వదిలేస్తున్నానా, కేవలం సేవ చేస్తున్నా, మిమ్మల్ని ఆనందింపజేయలేకపోతున్నాను, నామస్మరణ మర్చిపోతున్నా, కేవలం చాంటింగ్, ఆ సేవ, ఆ ప్రసాదం ఎందుకోసం పెడుతున్నా, నేను తినడం కోసమే మీకు పెడుతున్నా, కానీ ఎందుకు నీ నామాన్ని రాకుండా నారాయణ అని పిలుస్తున్నా 24 అవర్స్. కూర్చున్నా, లేచినా, ఏదైనా బరువు పట్టుకున్నా, ఏదైనా నిలబడ్డా నాయనా తండ్రి నారాయణ అంటున్నా ప్రభు. ఇదేంటి నాకు ఇలా వస్తుంది అని అనిపించింది. కృష్ణయ్య అనేదాన్ని, అలాంటిది ఇలా వస్తుంది ఏంటి అని అనిపించింది ప్రభుజీ. సో నారాయణ నామం కూడా పవర్ఫుల్ మాతాజీ. ఇన్ఫాక్ట్ ప్రభుజీ. రామానుజాచార్య చెప్తారు కదా, వాళ్ళ గురువు అదని ఆ, నామం సీక్రెట్ నామం. ఆ, సీక్రెట్ నామం అవును ఎవ్వరికి చెప్పొద్దు, ఓన్లీ అవును పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి. అది కూడా 18 సార్లు తిరుగుతాడు ఆ నామం కోసం. 18 సార్లు తిరిగి ఆ, తిరిగి తిరిగి లాస్ట్కి ఇస్తాడు. ఓం ఆ, నమో నారాయణ అని చెప్పగానే ఈ మంత్రం ఎవరు చెప్తారో వాళ్ళందరికీ అన్ని పాపాలు పోతాయి, వాళ్ళందరికీ అదే వాళ్ళ ఉద్ధరణ జరుగుతుంది అంటే ఆ స్తంభం అన్ని ఎక్కేసి పైకి ఎక్కి అందరిని పిలిచి ఆ నామం చెప్తాడు. సో అట్లా ఆ. ఎస్ నారాయణ వాళ్ళు నామం వచ్చి చాలా పవర్ఫుల్. వాళ్ళు ఇది కూడా అంటారు ప్రభుజీ, మీ మాకు సీక్రెట్ అంటూ ఏముండదు, మేము హరే రామ హరే కృష్ణ ఇవే, ఈ కృష్ణ జపమే మాకు వేరేది ఏమీ లేదు, నారాయణ కృష్ణ మాకు ఒకటే ఈక్వల్ అని మేము అంటే వాళ్ళు ఏమంటారు ప్రభు, కృష్ణ కాదు ఫస్ట్ నారాయణ, మా మంత్రం సీక్రెట్ ఉంటుంది, మా మంత్రం మేము ఎవరికి చెప్పమంటారు ప్రభుజీ వాళ్ళు. చిట్టు చేస్తాను మాది సీక్రెట్ మంత్రం అంటారు, ఎవరు ముందు కూడా చెప్పరు, వాళ్ళు రహస్యంగానే చెప్పుకుంటారు. మన హరే కృష్ణ మంత్రమేమో మనం అందరికీ ప్రచారం చేస్తాం, వాళ్ళు అలాగా. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా టైం తీసుకున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరే, ఇంకేమన్నా ప్రశ్నలు? ప్రణామాలు ప్రభు, మీ ద్వారా ఎన్ని తెలుసుకుంటాము మేము. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ అన్ని కీర్తులు శ్రీల ప్రభుపాద్కి జై. ఓకే, ఇంకెవరికన్నా ఏమైనా ప్రశ్న ఉందా లాస్ట్? ఓకే, సో అట్లయితే ఓకే, అయితే ఇక్కడ ఆపుదాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాద్కి హరే కృష్ణ. జై. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం.